ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచ సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. దేవుడి వాక్య భాగం చదివినందుకు దేవుని పేరట వందనములు. మరి యొక్క కూడిక 7 వారాల పాటు మరి ఎందు నిమిత్తమైతే వారు ఏర్పాటు చేసి ఉన్నారో మరి ముందుకు వచ్చి తెలియపరిచినట్లయితే వారి నిమిత్తం మనం ప్రార్థన చేద్దామండి. దేని కొరకు ఏర్పాటు చేసి ఉన్నారు, వారి యొక్క సమస్య ఏంటి, దేని నిమిత్తం మనం ప్రార్థన చేయాలి అనేది మనకి తెలియపరిచినట్లయితే మనం ప్రార్థనలో నడిపిద్దాం. దేవునికి వందనాలండి. దేవునికి వందనాలు. వచ్చిన వందనాలు. నేను ఆపరేషన్ చేయించుకుంటాను. కూడా పూడేస్తామండి. 24 అలాగా సాగిందండి. మళ్ళీ 23, 24 మళ్ళీ మా ఆయన గారికి ఆపరేషన్ పడుతుందండి. మరి ఆయనకి 2 కంట్రోల్ వేశారు. అలాగే శ్రమలు మరి అలాగే వచ్చేయండి సంవత్సరం అంతానే. కానీ మళ్ళీ మాకు శ్రమలు వచ్చినట్టు కూడా దేవుడు మాకు ఏ కష్టం కలగలేదండి. అలాగే కష్టాలు అలాగే వెళ్తానండి. మేము అలాగే ఉన్నాము. పాపకి సంబంధాలు చూస్తే మ్యారేజ్ కుదిరిందండి. పాపకి పొందేసి వెళ్ళాక బాబు 2 నెలలు దుబాయ్లో జాబ్ చేసి వచ్చారండి. పాపకి వివాహం జరిగింది 25లో. మా నాన్నగారు ముందు తాగారండి. మా అమ్మగారికి అమ్మ పాలసీ లాగిందండి. దేవుడు స్వస్థపరిచాడండి. కష్టాలు వచ్చినా కానీ దేవుడు మళ్ళీ మమ్మల్ని అలాగే స్వస్థపరిస్తే మమ్మల్ని అలాగే వాడుకుంటున్నాడండి. దేవుడు నాకు ఒక పెళ్ళబాట ఎప్పుడుతోనే ఎప్పుడు అనుకుంటున్నానండి. ఇప్పుడు 7వ నెల అలాగే అనుకుంటున్నాను కానీ ఏదో కుదురుతలేదు. మొన్న ప్రార్థనకి వెళ్ళి అయ్యగారు చెప్తే అలాగేనమ్మా సోమవారం వెళ్దాం 7 వారాలు ఎక్కించుకుందాం అనుకుంటున్నాను అయ్యారు అనుకున్నానండి. మా ఆయన దగ్గరికి 2 గంటలు వేశారు అయ్యారు. సంవత్సరం దాకా అసలు రంటండి. అలా తిరిగి 2 నెలలకే ఆయన కాలేజీ 2 నెలల నుంచే పని చేసుకుంటున్నారండి. సంవత్సరం దాకా అసలు ఏం చేయకూడదంటండి. అలాంటిది ఆయనకి అసలు నమ్మకం లేకుండా నాకు చేశారో లేదంటే మరి నాకు చాలా బాగుంటుంది ఆరోగ్యం అని కూరండి. మళ్ళీ ఇంకో దిక్కుని చెకప్ చేయించుకున్నాడు. ఆయన వెళ్ళి చేశారు. 2 గంటలు బాగానే చూద్దామని అనేసి అన్నారు. ఆయనకి అనుమానం అండి నాకు ఆరోగ్యంగా ఉంది కదా, వేసారా లేదా అని కూరండి ఆయన. అంటే మళ్ళీ రాజమండ్రి ఇంకో చెకప్కి వెళ్ళి చేయించుకుంటే చాలా బాగా సూటప్ అయ్యి దేవుడు ఆరించి మీ పని మీరు చేసుకోవచ్చు అంటే ఆయన అప్పటి నుంచే మొదలెట్టేసాడండి. 2వ నెల నుంచి ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఎప్పుడు నమ్మకంగా ఉంటారండి. ఆయన దేవుడు మమ్మల్ని అలాగే కాపాడుతున్నాడండి. చెప్పాక కూడా దుబాయ్ వెళ్ళిందండి. ఇంకో పరిస్థితిలో వెళ్ళిందండి. వదిన చేసేది నేను ఎప్పుడు ముద్రాడుతున్నాయి పంపించలేదు. అలా పెంచుకుంది కూడా ఆయన వాళ్ళు చేసింది. మరి ఇది మంచిదమ్మా ఆడపిల్లలతో ఉన్నా కదా కొంచెం అర్థం చేసుకుంటే అయితే పంపించానండి. మా ఆవిడ గారికి అత్త బాబు మీ అమ్మ మీ నాన్న ఇష్టం నేనైతే పంపనంటే నేనే ఆడపిల్లలతో ఉంది వెళ్ళనివ్వండి మా ఆయన గారికి చెప్పుకొని పంపించానండి. పెద్ద పాప కూడా చాలా బాగానే ఉందండి. అక్కడ వెళ్ళిన ఇల్లు కూడా మంచిది బాగానే ఉంది. అల్లుడి గారు కూడా మొన్న డిఎస్సి పరీక్ష రాశారండి. ఆయన గురించి కూడా ప్రార్థనలో పెట్టండి. మరి 2 అల్లుడి గారు కూడా హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నారండి 5 నెలలు. ఆయన గురించి కూడా కొంచెం ప్రార్థనలో పెట్టండి. పాప గురించి పాప పిల్లలు చదివించుకుంటుందండి. ఇంటికాడ ఉండి బాబు హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళ అత్తయ్య ఏమో దుబాయ్లో ఉందండి. పాపతో కూడా చిన్న అల్లుడి గారిని బాబు మరి 2 సంవత్సరాల దాకా వెళ్ళొద్దు నువ్వు క్యాన్సిల్ చేసుకుని వచ్చి పెడితే వెళ్ళిపోయాను అన్నానండి. అలాగే చేసుకుని వచ్చేసరికి పాప వెంటనే ఇప్పుడు గర్భిణీ అండి. 4వ నెల అండి. మళ్ళీ బాబు వెళ్తాకి ప్రయత్నం చేస్తున్నాడండి నెలకాడికి. బాబు మరి వెళ్ళగా కూడా ఏం ఆటంకం లేకుండా ప్రార్థన చేయమని కోరుకుంటున్నానండి. అలాగే మా బాబు కూడా నాకు పెళ్ళి చేసేవాడండి మొన్న 5 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ వైజాగ్లో జాయిన్ అవ్వాడండి. ఆ బాబు గురించి కూడా ప్రార్థనలో పెట్టమని 7 వారాలు ప్రార్థన కోరుకున్నానండి. నేను మీ అందరూ మా
బిడ్డల గురించి మా కుటుంబం గురించి ప్రార్థన పెట్టమని. నలిగిపోయినా కానీ మా దేవుడు నాకు నలుగుతాను కూడా చూపించలేదండి, ఇబ్బంది చూపించలేదు. మా ఆయన గారు బాగోపోయినా ఎవరికి బాగోపోయినా అప్పటికే పాప పెళ్ళి అవుతూ సాయడాడుతూ అన్నీ కూడా ఏది లోటు లేకుండా దేవుడు మాకు అలా సమకూర్చాడండి. దేవుడి కృప. మరి దేవుడు చేయండి మనం ఏం చేయలేం కదండి, దేవుడి కృప అలా నడిపించాడు. ఈ 2 సంవత్సరాలు కూడా నలుగుడేనండి, నలుగుడే. ఓ పక్కన నలుగుడు, ఓ పక్కన శుభకారం, ఓ పక్కన నలుగుడు, ఓ పక్కన శుభకారం అలా చూపించాడండి దేవుడు. మరి మా కుటుంబం కొరకు ప్రార్థనలు పెట్టమని, మా యజమాని కొరకు కూడా ఆరోగ్యం బాగా మా బిడ్డల కొరకు ప్రార్థనలు పెట్టమని. అల్లుగారు ఈ నెల కంటే పైన పెట్టుకున్నారండి, ఏ ఆటంకం లేకుండా. పెద్ద పాప పిల్లలు ఆడపిల్లలండి. మన పిల్లలు కూడా దేవుడు చాలా ధైర్యం ఇచ్చాడండి. తల్లి గురించి కూడా అడుగుతలేదు, వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. మరి దేవుడు ఇచ్చిన ధైర్యమేనండి అది. దేవుడి గురించి మనం ఏం చేయలేం కదండి, దేవుడు ఇచ్చిన ధైర్యం ఆ బిడ్డలతో ఉంది. ఆ బిడ్డల కుటుంబం కూడా కాసి కాపాడి ప్రార్థనలో పెట్టమని కోరుకుంటున్నాను. మరి తల్లి గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వారి యొక్క కుటుంబం నిమిత్తం మరి ప్రార్థన కూడిక అనేది కోరి ఉన్నారు. కాబట్టి వారి నిమిత్తం ప్రార్థన చేద్దామండి. మరి సచిన్ గారు అలాగే కాంతం గారు, అలాగే పలివేల రేఖ గారు, సూర్యకుమారి గారు, అలాగే ప్రశాంత్, సుజ్ఞానమణి వీరి గురించి మనం ప్రార్థన చేద్దాం. ఏమంటే అలాగే వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరి గురించి కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. తాతయ్య గారు వచ్చి ముందుగా ప్రార్థన చేస్తారు. తాతయ్య గారు వచ్చి ముందుగా ప్రార్థనలో నడిపిస్తారు. ఒక ముగ్గురు ప్రార్థన చేసిన తర్వాత మనం వాక్యాన్ని ధ్యానించుకుందామండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమ తండ్రి, నేను దేవానికి వందనాలు తండ్రి. పరలోకున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని నేను వేడుకుంటున్నాను ఆయన. దేవానికి వందనాలు తండ్రి. నేను ఇదిగో నాయనే సాయంకాల చమ్ములు ఈ రాత్రి చమ్ములు తండ్రి, నేను ఈ గృహం కూడిక ఏర్పరిచాను ప్రభు. దేవానికి వందనాలు తండ్రి. నాయన ఇదిగో నాయన ఎంచుకు పెట్టించుకున్నారు కూడా నీకు తెలిసినది ప్రభు, మాకేమీ తెలియదు ప్రభు. మేమంతా వాళ్ళు కూడా ప్రభు దేవ నీ పాదాలకి వందనములు తండ్రి. నేను వందనాలు 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 తండ్రి. నైనా నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. నైనా ఇగో నైనా బిడ్డలను దీవించాడు ప్రభా. నైనా ఏ కారణశాత పెట్టించుకున్నారు ఇగో నాయన కుమార్తె తండ్రి ప్రభా. మీ వాక్యం చెప్తాను ప్రభా తండ్రి. మీరు చేసిన మేలులు తండ్రి, మీరు చేసిన ఇబ్బందులు కూడా చెప్పుకుంది ప్రభా. నైనా సమస్యలు తీర్చండి ప్రభా, తీర్చే దేవుడు నైనా తండ్రి. ఆ బిడ్డలు ప్రతి ఒక్కొక్కరిని కూడా నైనా యజమాని దీవించండి, అలాగే కుమారుని దీవించండి ప్రభా తండ్రి. బిడ్డల కుటుంబం గురించి కూడా మీ ప్రార్థనలో పెడుతున్నాం, మీ పాదాల కలిసి అందుకు పెడుతున్నాం ప్రభా. నైనా మీరు ఆశీర్వదించండి ప్రభా, దీవించమని ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు ముట్టి స్వచ్ఛపరిచి నైనా ఏ లోటుపాట్లు ఏ కష్టాలు లేకుండా సమస్యలు తీర్చే దేవుడు నైనా నీకు వందనములు తండ్రి. నైనా చిన్న ప్రార్థన మేము సమర్పించుకున్నాం నాయన, మీ పాదాలకి వందనములు తండ్రి. నైనా మీరు ఘనత మహిమ అంతరీత సంకల్పన తండ్రి. నాయన 7 వారాల మిమ్మల్ని గణపరచడానికి 7 వారాలు మిమ్మల్ని గణపరచడానికి పెట్టుకుంటున్నాం ప్రభా. నైనా తండ్రి ఆ గణపరచంలో తండ్రి మీరు దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను పరమ తండ్రి. నేను 7 వారాలు పూర్తి దేవుడు గల తండ్రి. నైనా మీరు మహిమ గల దేవుడు, జమగల దేవుడు, మాట్లాడే దేవుడు నైనా, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు తండ్రి. నైనా బిడ్డలందరినీ కూడా నాయన తండ్రి నేను దీవించే తండ్రి. నేను ప్రతి ఒక్కొక్కరిని కూడా మీ హస్తాలకు అప్పగించుకున్నాం ప్రభా తండ్రి. అలాగే ఇదిగో నాయన మా సేవకులను దీవించండి ప్రభా. సురేష్ కుమార్ గారిని దీవించండి నాయన. కుమారుడి ధరగా నాయన మీరు మాట్లాడండి ప్రభా తండ్రి. ఇదిగో నాయన మా సంఘాన్ని దీవించండి, సంఘ బిడ్డలను దీవించండి. అవసరతలను కష్టాలు ఇరుకులు ఇబ్బందులు తొలగించి ప్రభా. నైనా చేసే పనిపాట్లో తోడుగా ఉండండి, వ్యాపారంలో తోడుగా ఉండండి, ఉద్యోగంలో తోడుగా ఉండండి తండ్రి. మీ దయ మీ కనికరం మీ కాపుదల్లో దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. నైనా ఈ రాతిగా శ్రమలో తండ్రి నాయన మీ పాటల ద్వారాగా మీ వాక్యం ద్వారాగా మిమ్మల్ని కనపడుతున్నాం నైనా. ఆశీర్వదించే దేవుడు, దీవించి పరమ తండ్రి. మాలో ఉన్న పొరపాట్లను క్షమించండి, మీ పాదాలకు వందనాలు ప్రసన్నాసతులు చెల్లించుకున్నాను యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి తాతయ్య గారికి దేవుని పేరట వందనములు. అలాగే రెండవదిగా సోదరులు రాజు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి పరిశుద్ధుడు 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 అని సకల దేవదూతల చేత కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ యొక్క ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం, కృతజ్ఞతలయ్యా.
తండ్రి గడిచిన కాలం అంతా కాచి కాపాడి మీ దయలో మీ కృపలో మీకు ఉన్నతమైన ఆదరణలో మమ్మల్ని అందరినీ ప్రేమించి దీవించి ఆశీర్వదించి సజీవ లెక్కలో ఉంచి ఈ దినమున ఈ క్షణమున ఇటు రీతిగా మీ పిల్లలుగా మీ పాద సన్నిధిలో ఆరాధనలో పాల్గొని మిమ్మల్ని మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై మీకు అనేక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఇక కూడికలు మరి 7 వారాల పాటు తండ్రి ఆరాధన జరిపించుకోవాలని మరి తల్లిగారి యొక్క హృదయంలో మీరు ప్రేరేపించిన రీతిని బట్టి మీకు అనేక కృతజ్ఞతలు దేవా. మీ సత్యవాక్యమును తండ్రి అనేకులకు వెదజల్లుటకు ఈ కుటుంబం ద్వారా తండ్రి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి మరి వారి ద్వారా మీ యొక్క సువార్తను ప్రకటించుటకు మీరు ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క సందర్భాన్ని బట్టి దేవా మీకు అనేక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ కుటుంబం పట్ల తండ్రి మీరు చేసినటువంటి మేలులను తండ్రి చేయబోతున్న మేలులను బట్టి కూడా మీకు అనేక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వారి కుటుంబాల్లో మరి జరిగిన మేలులు మరి తల్లి గారి విషయంలో అలాగే మామయ్య గారి విషయంలో తండ్రి అలాగే మరి ప్రశాంత్, సుజ్ఞానమణి, సూర్యకుమారి, రేఖ వారి భర్తలు బిడ్డలు తండ్రి ప్రతి ఒక్కరి విషయంలో కూడా మీరు ఎన్నో మేలులు చేసి ఉన్నారు. వారి వివాహాల విషయాల్లో మీరు తోడున్నారు. వారి యొక్క గర్భఫలాల విషయంలో మీరు తోడున్నారు. ప్రతి ఒక్కరి విషయంలో మీరు ఎంతో ప్రేమించి ఈ కుటుంబాన్ని అత్యున్నతంగా తండ్రి వారు చేసిన పనిని కూడా దీవించి అత్యున్నతమైన స్థాయిలో వారిని దీవించి ఆశీర్వదించినందుకే మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా ఏమైతే లోటుపాట్లు ఉన్నాయో తండ్రి మరి మీకు తెలుసు తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని దేవా, ఏమైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని తొలగించి దేవా వినబడుతున్నటువంటి వినిపింపబడుతున్న ప్రకటింపబడుతున్న వాక్యం ద్వారా మరింతగా ఆత్మీయ స్థితిని భక్తి జీవితాన్ని బలపరుచుకుంటూ స్థిరపరచుకుంటూ తండ్రి దేవా అనేకులకు ఈ కుటుంబం ద్వారా సువార్తను ప్రకటించుచు వారు మరింత బలపరచబడలాగున ఆశీర్వదించండి దేవా. ఈ యొక్క 7 వారాల పాటు ఈ యొక్క ఆరాధన తండ్రి ఏ ఆటంకం లేకుండా తండ్రి అనేకులు ఆసక్తి కలిగి మీ వాక్యం పట్ల శ్రద్ధతో తండ్రి వచ్చి తండ్రి ఆత్మీయ మేలులను పొందుకునేటట్లుగా కృప చూపించి దయ చూపించమని వేడుకుంటూ మరి సేవకుల ద్వారా మాకు ఎన్నో విలువైన మాటలు అందించబోతున్న మీకు వందనాలు. సేవకుల్ని బలపరచండి, స్థిరపరచండి, ఆయుర ఆరోగ్యాలను బలమును శక్తిని అనుగ్రహించండి. వారికి మంచి జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయమును తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని వారికి మాకును ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటూ ఈ కుటుంబాన్ని మరింతగా మీరు జీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి సోదరులకు దేవుని పేరట వందనములు. మరి మూడవదిగా దీవెన కుమారి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన తర్వాత ధ్యానించుకుందాం. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మహాగణుడు, మహాపరిశుద్ధుడైన మా తండ్రి గారు, అయా మీకు అనేక వందనాలు 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 దేవా. ఇదిగో ప్రవ్వా, మరొక తరుణంలో మిమ్మల్ని స్తుతించుకోవడానికి ప్రవ్వా, మరి కాంతం గారు, సత్యం గారు కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు ప్రవ్వా. మరి మారు మీ తండ్రి స్తుతులు చెప్పుకోవడానికి మీ కృపలను నాయన మేము తండ్రి మరి ఆస్వాదించడానికి మీరు చేసిన మేలును తెలుసుకోవడానికి ఈ యొక్క అవకాశాన్ని మా అందరికీ నాయన మీరు ఇచ్చినందుకు నాయన వీరి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం బాబు. అయ్యా మరి కష్టం వెనక మేలులు ఎలా దాచి ఉంచారో మరి తల్లిగారు మరి ప్రభా సాక్ష్యం చెప్పి ఉన్నారు నాయన. నాయన మీరు చేసే మేలులు కంటికి కనపడవు, చెవికి వినపడవు, అగోచరముగా ఉంటాయి, కానీ ఎంతో గొప్ప మేలులు పొందుతున్నామని మేము ప్రతి ఒక్కరం తెలుసుకుంటున్నాం ప్రభా. నాయన తండ్రి అస్వస్థతగా ఉన్నప్పుడు స్వస్థత ఇచ్చే తండ్రి మీరు, పరమ వైద్యులు మీరు ప్రభా. మరి సత్యం గారిని బట్టి మరి తల్లిగారు మరి తండ్రి సాక్ష్యం చెప్పారు. ఎంతో మరి దేని స్థితిలో ఎంతో అనారోగ్య స్థితిలో కూడా నాయన మీరు వారిని ముట్టి స్వస్థపరిచి మేలులతో నింపారని తండ్రి, ఆ యొక్క ప్రమాదం నుంచి కాపాడారని మరి వారు చెప్తూ ఉండగా ప్రవ్వా మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. మీ నామానికే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. ఈ గృహంలో మీరు చేసిన మేలులు ఎన్నో 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 చెప్పి ఉన్నారు నాయన. ప్రతి కీడులోనూ గొప్ప మేలులు పొందామని చెప్పుకున్నారు ప్రవ్వా. నాయన అయ్యా మీకు అనేక వందనాలు వందనాలు బాబు. స్తుతులు స్తోత్రములు నాయన. మీ సన్నిధి కాంతి ఎప్పుడు ఈ గృహంలో ఉంచారని మేము నమ్మాం ప్రవ్వా, విశ్వసించాం ప్రవ్వా. అదే రీతిగా మీ మీద ఆనుకున్న ప్రతి బిడ్డను కాపాడతారని తండ్రి మరి తల్లిగారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నాయన మాకు ఎంతో అద్భుతం ఆశ్చర్యం వేసింది ప్రవ్వా. అయ్యా మీకు అనేక వందనాలు బాబు. స్తుతులు స్తోత్రములు నాయన.
ఇంకను ముందు కూడా ప్రభా వారి జీవితాల్లో జరగవలసిన మేలులు ఎన్నైతే ఉన్నాయో ప్రతి విషయంలో మేలుతో నింపండి నాయన, మీ కృపలతో నింపండి బాబు. ఈ 7 వారాల్లో కూడా తండ్రి నాయన ఎనలేని మేలులు పొందుకుని ఎల్లకాలము కూడా నాయన వారి బ్రతుకు దినములంతా కూడా ప్రభా మీ పాదాల చెంత నాయన మీకు తండ్రి కృతజ్ఞతలు చెప్పుకుంటూ బ్రతికి ఆనందించే జీవితాన్ని వారి కుటుంబంలో అందించండి బాబు. మరి ఇచ్చిన బిడ్డలను దీవించండి నాయన, కుమార్తెలను నాయన, మరి అల్లుళ్లను దీవించండి, మనవలను దీవించండి ప్రభు. విదేశాల్లో ఉండగా కూడా నాయన మీ కృపతో వారిని కాపాడుతున్నందుకు వందనాలు బాబు. స్తోత్రములు స్తోత్రములు. ఎల్లప్పుడూ కూడా నాయన నాయన వారి పట్ల మీ సన్నిధి కాంతి నుంచి నాయన ఆశీర్వదించమని, ఆయుర ఆరోగ్యాలతో నింపమని తండ్రి, ఏ లోటు ఈ గృహంలో రాకుండా కాచి కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా. వారి తల్లిదండ్రులను కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇంకను పెద్దలు ఉన్నారు ప్రభా, వారందరినీ కాచి కాపాడండి నాయన తండ్రి, దీవించండి. వారి జీవితాల్లో ఇంకా ఎన్నో ఎన్నో గొప్ప అద్భుత సాక్ష్యాలు చెప్పే విధంగా ప్రభా వారి జీవితంలో అనేక అద్భుతాలు జరిగించామని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్క వారము కూడా ప్రభా మీ కృపని గృహంలో కుమ్మరించి అనేకులకు నాయన ఈ యొక్క ప్రార్థన కొడుకు ద్వారాగా సువార్తను వాక్యాన్ని అందిస్తూ ఉండగా ఆ ప్రతి దీవెన ఈ కుటుంబంలో అందించమని ప్రభా. అలాగే వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వారి గృహాల్లో కూడా నాయన ఏ కొరతలు అయితే ఉన్నాయో నాయన, ఏ యొక్క బాధలు అయితే ఉన్నాయో మీతో చెప్పుకుంటూ ఉండగా ప్రభు ప్రతి బిడ్డని ఆదరించమని, మీ కృపను దయచేయమని నాయన, వచ్చిన ప్రతి బిడ్డకి ఈ కుటుంబానికి కూడా మీ సన్నిధి కాంతిని ఎల్లప్పుడూ ప్రసరింపజేయమని నాయన, మీ కృపలతో నింపమని. మరి ఇప్పుడు వాక్య ఉపదేశాలు నిలబెట్టుకుని ప్రభు చక్కని వాక్య సందేశాన్ని మాకు అందించి అందరినీ కూడా ఆత్మీయ ఆహారంతో నింపమని, మీ కృపలతో ప్రతి బిడ్డని ఆదరించమని క్రీస్తు పేరు ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించినందుకు దేవుని పేరట వందనములు. వెనకాల ఉన్న వాళ్ళు కొంచెం అవకాశం ఉంటే ఇలా వచ్చేయండి, ఒకవేళ మీకు అవకాశం ఉంటే, లేదంటే ఇబ్బంది లేదు అండి. చిన్న ప్రార్థన చేద్దామండి. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామను వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. ఇటు రీతిగా అయ్యా మరి సత్యం గారిని, కాంతం గారిని, వారి కుటుంబాన్ని బట్టి అయ్యా జరుగుతున్నటువంటి ఒక 7 వారాల ప్రార్థన బట్టి తండ్రి ప్రార్థన చేయుచున్నాం. అయ్యా మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి తండ్రి క్రమంగాను మర్యాదగాను ఏ ఒక్క వారం కూడా ఆగకుండా జరగడానికి తండ్రి సహాయపడండి. పాటలు పాడిన వారిని, వాక్యాలు చదివిన వారిని, అలాగే దేవా ప్రార్థన చేసిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మేమందరం కలిసి నీ మాటలు ధ్యానించుచుండగా సంయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుని తండ్రి తోడుగా ఉంచుతారని, ఈ యొక్క కుటుంబానికి, మా యొక్క కుటుంబాలకి అవసరమైనటువంటి మాటలు మీరు మాకు నేర్పిస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ముఖ్యంగా ఈ యొక్క 7 వారాల పాటు ఈ యొక్క ప్రార్థన కూడిక ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి దేవుని పేరట వందనములు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు వారి పేరట వందనాలు. మరి 7 గంటలకే అని సమయాన్ని నేను ముందుగానే చెప్పాను. మన ప్రార్థనలు ఎప్పుడో కూడా 7:30 నుంచి ప్రారంభం అవుతాయి. అయినప్పటికీ మనం 7:30కి రాలేదు. ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఎక్కడన్నా 7 వారాల ప్రార్థన కానీ లేదంటే వారి యొక్క సమస్యను బట్టి ప్రార్థన పెట్టుకున్నప్పుడు ప్రార్థన చేసే వాళ్ళు కొంచెం ముందుండాలి ఎప్పుడు. ఎందుకంటే ఎవరికైనా ప్రార్థన ఇవ్వాలి అంటుంటే నేను చేయనని చెప్పేస్తున్నారు. ఎందుకు విషయం ఏంటంటే ఎవరికన్నా ఇవ్వాలంటే కొంచెం మరి అలా వాళ్ళ గురించి, మన గురించి ఒకరు చేస్తున్నారంటే ప్రార్థన, కాబట్టి వాళ్ళ గురించి కూడా మనం ఏం చేయాలి, ప్రార్థన అనేది చెయ్యాలి. అలాగే సమయానికి వచ్చినట్లయితే కొన్ని పాటలు వారి నిమిత్తం మనం 3 ప్రార్థనలు చేస్తున్నాం ఎప్పుడో కూడా. చాలా సంఘాల్లో, చాలా ప్రాంతాలలో 7 వారాల ప్రార్థన పెట్టినప్పుడు కనీసం 7గురితో వారి కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయిస్తారు. ఎందుకంటే ప్రార్థన పెట్టుకున్నారంటే కారణం ఏంటంటే వారి సమస్య దేవుడు వినాలి, తీర్చాలి. మరి 3 చేత ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే నేను ఆ సమయానికి ఎవరు రావట్లేదు. నిజానికి వచ్చే సమయాన్ని నేను ప్రార్థన చేయించాను అనుకోండి, వాక్యానికి ఏముండదు, సమయం ఉండదు. కాబట్టి వచ్చే వారం మాత్రం ఖచ్చితంగా అందరూ దగ్గరే ఉన్నారు, పెద్ద దూరం కూడా కాదు, పక్క పక్కనే ఉన్నారు. కాబట్టి త్వరగా రండి. నెక్స్ట్ ఇంకోటి సోదరులు ప్రసాద్ అన్నయ్య గారు వారి యొక్క మేనల్లుడు ఆకాష్ గారికి
హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో పెట్టారు. అందు నిమిత్తం కొంతమంది రాలేకపోయారు. 24 గంటల నొప్పి వచ్చిందంటండి. కాబట్టి సోదరులు కూడా రాలేకపోయారు. వారి నిమిత్తం ప్రార్థనలో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్యాన్ని ధ్యానిద్దాం. మరి యొక్క 7 వారాలు కూడా దేవుని కృపను బట్టి, దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి కుటుంబాల గురించి మనం మాట్లాడుకుందాం. కేవలం ఇలా కుటుంబాలుగా ఇటు రీతిగా ఈ యొక్క గృహ కూడికలకి మనం కూడి కొన్ని మాటలు నేర్చుకుంటున్నామంటే మన కుటుంబాలన్నీ కూడా చాలా చక్కగా ఉండాలి. అలా దేవునిలో ఎదగాలి అంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా మనం పాటించాలి. కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో బలపడాలి. అలా ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో బలపడగలుగుతామో అప్పుడే మన కుటుంబాలు అనేవి బాగుంటాయి. అందుకే ఎక్కువ సభల కంటే సెమినార్స్ కంటే పెద్ద పెద్ద మీటింగ్స్ కంటే ఎక్కువ ప్రాధాన్యత నేను దేనికి ఇస్తానంటే ఇటువంటి గృహ కూడికలకి ఎక్కువ ఇస్తాను. కారణం ఏంటంటే కూర్చోవడానికి కొంచెం ఇరుకుగా ఉన్నప్పటికీ చక్కగా వాక్యం వినేటటువంటి ఒక ప్లేస్ ఏదన్నా ఉందంటే ఇటువంటి గృహ కూడికలే. కాబట్టి జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం నేర్చుకుంది. ఈరోజు మన అంశం ఏంటంటే భయభక్తులు కలిగిన కుటుంబం అనే దాని గురించి మాట్లాడుకుందాం. భయభక్తులు కలిగినటువంటి కుటుంబం, ఆ కుటుంబాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉండాలి, దేవుడు చాలా విషయాలు తెలియపరిచాడు. కాబట్టి దాని విషయం గురించి మనం మాట్లాడదాం. అసలు భయము అంటే అర్థం ఏంటంటే దేవుని పట్ల భయభక్తులు అనేవి మనం ఎక్కువ చదువుతాం. రెండింటిని విడగొట్టడానికి వీల్లేదు, రెండు కలిసే ఉంటాయి. భయము, భక్తి అన్నారు. ముందుగా భయం అంటే అర్థం ఏంటంటే దేవునికి లోబడి బ్రతకడమే భయం. సాధారణంగా మనం కొంతమంది మనుషులకి భయపడతాం. దేన్ని బట్టి? వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి, వారికి ఉన్నటువంటి పలుకుబడిని బట్టి, వారికి ఉన్నటువంటి ఒక బలగాన్ని బట్టి. ఏమండి, వారిని చూసినప్పుడు మనకంటే కొంచెం భౌతికంగా కూడా బలంగా ఉన్నారనుకోండి, ఒక వ్యక్తిని అలా ఎత్తేసి పడేసి బలం ఉందనుకోండి, వారిని చూసి భయపడతామా లేదా? అంతే కదండి. ఆస్తిని బట్టో, ధనాన్ని బట్టో, బలగాన్ని బట్టో, వారికి ఉన్నటువంటి భౌతిక శరీరాన్ని బట్టో మనం ఏం చేస్తాం? భయపడతాం. కానీ దేవుడి విషయంలో దేవునికి భయపడాలి. కానీ దేవునికి భయపడడం అంటే దేవునికి లోబడడం. ఏ విషయాల్లో దేవునికి లోబడాలి అంటే ఏమండి, మనుషులందరికంటే దేవుడు చాలా బలమైన వాడు. మనుషులందరికంటే దేవుడికి చాలా ఆస్తి ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని చేసిందే ఆయన. కానీ ఈ విషయాన్ని బట్టి లోబడకూడదంట. దేవునికి ఉన్నటువంటి గుణగణాలను బట్టి లోబడాలి. అందుకే దేవునికి ఎలాంటి గుణగణాలు ఉన్నాయి? దేవుడు దయామయుడు, దేవుడు మంచివాడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నిత్యము దూతలతో గాన ప్రతిగానాలతో స్తుతులు అందుకునేవాడు. అందుకే దేవుని యొక్క గుణాలను బట్టి దేవునికి భయపడాలి. మనుషులకు ఉన్నటువంటి ఆస్తిని బట్టి భయపడతాం. కానీ దేవునికి ఎలా భయపడాలంటే దేవునికి ఉన్నటువంటి గుణాల బట్టి లోబడడమే భయపడడం. అంటే దేవునికి లోబడడం ఏంటి? భయపడడం. రెండవది భక్తి అన్నాం. భక్తి అంటే అర్థం ఏంటంటే క్రియలలో దేవుని ఎదుట క్రియలు అంగీకరించబడే విధంగా ఉండడం. అంటే ఒక మాటలో మీకు అర్థం కావాలంటే దేవుని ఎదుట సంపూర్ణమైనటువంటి క్రియలు చేయడమే దేవునికి భక్తిగా బ్రతకడం. చాలా మంది ప్రార్థన చేస్తారు, మనుషులకి కనబడాలని ప్రార్థన చేస్తారు. చాలా మంది పాటలు పాడతారు, మనుషులకి కనబడాలని పాటలు పాడతారు. చాలా మంది కార్యక్రమాలు చేస్తారు, మనుషులకి కనబడాలని కార్యక్రమాలు చేస్తారు. ఎప్పుడు కూడా మనుషులకి కనబడాలని ఏ కార్యక్రమం చేయకూడదు. ఎవరికి కనబడాలి? మన క్రియలు దేవుని ఎదుట అంగీకరించబడే విధంగా ఉండాలి. అది భక్తి అంటే. అంటే దేవుడు చూస్తున్నాడు రా, కాబట్టి దేవుడు నన్ను మెచ్చుకునే విధంగా చెయ్యాలి. మనిషి రోజు బాగుంది అంటాడండి, రేపటి దినాన బాగలేదు అంటాడు. అంతే కదండి. మీరు ఆ వ్యక్తికి నచ్చారనుకోండి, మీరు బాగా పాడారనుకోండి, ఏమండి బాగా పాడినా సరే, ఒకవేళ నచ్చలేదు అనుకోండి, బాగా పాడినా సరే పాడలేదంటాడు. అంతే కదా. మీరు నచ్చారనుకోండి, ఎంత చెత్తగా పాడినా చాలా బాగా పాడాడు అంటారు. కానీ దేవుడు అలా కాదు. హృదయంతో నీ యొక్క గొంతు బాగోకపోయినా నీవు హృదయంతో పాడినప్పుడు దేవునికి అది నచ్చుతుంది. అందుకే భక్తి అంటే ఏంటంటే మన క్రియలు దేవునికి అంగీకరించబడే విధంగా చెయ్యాలి. అది భక్తి అంటే. కాబట్టి భయం అంటే దేవునికి లోబడము, భక్తి అంటే మన క్రియలు దేవునికి అంగీకరించబడే విధంగా ఉండడం. అర్థమైందండి? మన క్రియలు
దేవునికి అంగీకరించబడే విధంగా ఉండడం. అంటే మనుషులకి కనబడే విధంగా చేయకూడదు, దేవునికి కనబడే విధంగా చేయాలి. దీన్ని ఏమన్నారంటే భక్తి అన్నారు. అయితే భయభక్తులు కలిగినటువంటి కుటుంబం ఎలా నిర్మాణం జరుగుతుంది, ఇవి జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఏమంటే కొన్ని పాయింట్స్ విధంగా నేను మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. మొదటిది భయము భక్తి అంటే మనం నేర్చుకున్నాం కదా. తర్వాత ఏంటంటే అసలు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం ఎలా నిర్మాణం జరుగుతుంది. ఒక ఇంటిని నిర్మించాలనుకోండి, మనకి ఏముండాలి ఖచ్చితంగా? ఒక ఇంటిని నిర్మించాలంటే ఏముండాలి? ఇసుక ఉండాలి, ఏమండి అంతే కదా. ఇసుక ఉండాలి, ఇటుకలు ఉండాలి, సిమెంట్ ఉండాలి, ఐరన్ ఉండాలి, తర్వాత ఇలాంటి కలప ఉండాలి. ప్రతీది ఉంటేనే చక్కగా ఇల్లు అనేది నిర్మాణం జరుగుతుంది. మరి భయభక్తులు కలిగినటువంటి కుటుంబం, కుటుంబం కాదు కానీ భయభక్తులు కలిగినటువంటి కుటుంబం నిర్మాణం జరగాలంటే, ఏ కుటుంబం నిర్మాణం జరగాలన్నా ముందు ఏంటంటే వివాహం ఉండాలి, అంతే కదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో మనం పెళ్లి కార్డ్స్ రాస్తాం కదా, ఏంటన్నమాట? వివాహము అన్ని విషయములలో ఘనమైనది, అదే కదా ఉంది అక్కడ. ఒకసారి తీద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడ్డదంటే, వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఉన్నది అని రాశారు. అంటే ఏ కుటుంబమైనా, అది క్రైస్తవ కుటుంబమైనా లేదంటే మరి ఏ కుటుంబమైనా నిర్మాణం జరగాలంటే ఖచ్చితంగా వివాహం అనేది జరిగితేనే కుటుంబం నిర్మాణం జరుగుతుంది. చాలా మంది ఈ మధ్యకాలంలో వివాహం అవసరం లేదు, మేము ఒక మంచి కుటుంబంగా ఉంటున్నాం అంటున్నారు. ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి మేము ఒక మంచి కుటుంబంగా మేము ఉంటున్నాం, మాకు వివాహం అనేది అవసరం లేదు, ఒక పిల్లోన్నో ఒక పిల్లవాడినో దత్తత ఇచ్చేసుకుంటాం, మేము చక్కగా ప్రేమ కలిగి అనురాగాలు కలిగి మేము బతికేస్తున్నాం, మాది మంచి కుటుంబం అండి అని చెప్తున్నారు. ఏం కాలేదు వాళ్ళకి? పెళ్లి కాలేదు కానీ మంచి కుటుంబం అంటున్నారు. విషయం ఏంటంటే అసలు వాళ్ళది కుటుంబమే కాదు. ఫస్ట్ మంచి కుటుంబం పక్కన పెడితే అసలు వారిది ఏంటి? కుటుంబమే కాదు. దాన్ని మనం ఏమంటామంటే, ఏమండి, సంబంధం కానిది ఇంకోటి ఉంది, దాన్ని అక్రమ సంబంధం అంటాం. దేవుడు రాయించినటువంటి చట్టాన్ని మీరి ఏదైతే చేస్తున్నామో అది దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మంచిదిగా ఉండదు. అందుకే అసలు మన కుటుంబాలకు ప్రారంభం ఏది అంటే వివాహమే. ఆ వివాహం గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే పరిశుద్ధమైనటువంటి వివాహం అన్నాడు. మీరు ఎప్పుడన్నా గమనించారా ఆ వచనాన్ని? పరిశుద్ధమైనటువంటి వివాహం అన్నారు. ఇందుకే పరిశుద్ధమైనటువంటి వివాహం అంటే అర్థం ఏంటంటే ఒక బ్రహ్మచారికి, అంటే ఒక స్త్రీని ఎరుగినటువంటి వాడికి, ఒక పురుషుని యొక్క జాడ తెలియనటువంటి ఒక స్త్రీకి ఏమంటే వివాహం చేయడమే పరిశుద్ధమైనటువంటి వివాహం. ఈ యొక్క కాలంలో, ఈ యొక్క తరాలలో వివాహాలు జరుగుతున్నాయి కానీ పరిశుద్ధమైనటువంటి వివాహాలు జరగట్లేదు. జరుగుతున్నాయండి, వివాహాలు అయితే జరుగుతున్నాయి, ఎక్కడో అక్కడక్కడ మాత్రమే ఏం జరుగుతున్నాయి? పరిశుద్ధమైనటువంటి వివాహాలు జరుగుతున్నాయి. అంటే ఒక బ్రహ్మచారి అంటాం కదా, అంటే ఒక స్త్రీని ఎరుగని వాడు అంటాం. అలాగే ఒక పురుషుణ్ణి ఎరుగని ఒక స్త్రీని, ఇద్దరిని కలపడమే ఏంటి? పరిశుద్ధమైనటువంటి వివాహం. అలా పరిశుద్ధమైనటువంటి వివాహం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు కుటుంబం అనేది ప్రారంభం అవుతుంది. ఆ కుటుంబం దేవునిలో ఎదగాలి అంటే ఖచ్చితంగా దైవ నియమాలను పాటించాలి, అంతే కదండి. ఒక చట్టం అనేది ఉంది. ఈరోజు మనం ఎలా బ్రతకాలి లోకంలో అనేది ఒక చట్టం ఉంది. ప్రతిదాన్ని మనం ఉల్లంఘించామనుకోండి శిక్ష అనేది వేస్తారు. మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏమండి కుడి పక్కన వెళ్ళాలి, వచ్చేటప్పుడు ఎడం పక్కన రావాలి, ఈ నియమాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. లేదు నేను మధ్యలో వెళ్తానంటే ఏమవుతుంది? ఆ మధ్యలోనే పోతాం మనం, అంతే కదా. మధ్యలో వెళ్తానంటే యాక్సిడెంట్లు అవుతాయి. ప్రతి దానికి ఒక చట్టం అనేది ఉంది. ఎలా ఉండాలి, ఏ విధంగా వస్త్రధారణ చేసుకోవాలి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఏమండి ఒక ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఏ టైంకి వెళ్ళాలి, ఎలా ఉండాలి. అలాగే వివాహం అయిన తర్వాత అది భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా మారాలి అంటే ఖచ్చితంగా దైవ నియమాలు అనేవి పాటించాలి. ఇది ఏంటి దైవ నియమాలు అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం. ఎందుకంటే ముందే ఈ వివాహం గురించి అర్థమవుతేనే కుటుంబం ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రారంభం ఏది? వివాహమే కదా. ఒక కుటుంబం నిర్మాణం జరగాలంటే ప్రారంభం ఏది? వివాహమే. అందుకే పౌలు గారు కూడా మాట్లాడితే ఏమన్నారంటే ఈ భూమి మీద
కుటుంబాలుగా ఏమైతే పిలువబడుతున్నాయో అది దేవుని కుటుంబాలుగా వచ్చాయి అన్నాడు నేను. అయితే దైవ నియమాలు అనేవి కొన్ని ఉన్నాయి. ఏంటి దైవ నియమాలు అంటే చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడ్డది చూడండి. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు జరపాలి. మంచి కుటుంబంగా ఉండాలి అంటే, మాదిరికరమైన కుటుంబంగా ఉండాలంటే, భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉండాలంటే ఏమండి, భర్త భార్యకును భార్య భర్తకును వారి వారి ధర్మాలు ఖచ్చితంగా చేయాలి. 10వ వచనానికి వెళ్ళేటప్పటికి ఎడబాయకూడదు అనేది చెప్పారు. అక్కడ ఏం చెప్పారు? ఎడబాయకూడదు అనేది ఒక మాట చెప్పారా అండి? మరియు పెండ్లైన వానికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించుచున్నాడు. భార్య భర్తను ఏం చేయకూడదంట? ఎడబాయకూడదంట. ఈ మధ్యకాలంలో చాలా వివాహాలు మీరు గమనించినప్పుడు ఏమండి, భర్త భార్యలు విడిపోయేటటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. నాకేం తక్కువ అని భర్త అనకూడదు, నాకేం తక్కువ అని భార్య అనకూడదు. నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, నాకేముంది, వయసు ఉంది, అందం ఉంది, నేను వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటాను అని భార్య అనకూడదు. నాకేం తక్కువ, చక్కటి ఉద్యోగం ఉంది, నాకేం తక్కువ, నాకేనా వంకర, నేను ఇంకొకరిని చేసుకుంటానని ఎవరు అనకూడదు? భర్త అనకూడదు. ఏ సమస్య వచ్చినా సరే ముందు ఏం చేయాలి? ఇద్దరు కూర్చుని ఆలోచించుకుని ఈ యొక్క సమస్యకి పరిష్కారం ఏంటి, ఒకవేళ ఇదిగో నేనేమన్నా తప్పు చేస్తే సరే నేను తగ్గుతాను, ఒకవేళ నీది తప్ప సరే ఇదిగో ఈ తప్పులు ఉన్నాయి, ఈ యొక్క సమస్యలు ఉన్నాయి, ఈ యొక్క ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ముందుగా మూడో వ్యక్తిని వచ్చే ముందండి, మధ్యలోకి మూడో వ్యక్తి వచ్చే ముందు ముఖ్యంగా ఎవరు ఈ యొక్క ఎడబాసేటటువంటి పరిస్థితికి వెళ్ళకుండా ఏం చేయాలంటే వాళ్ళకి ఇద్దరు ఏమవ్వాలి? సమాధానాన్ని కలిగి ఉండాలి. అందుకే నీతి సమాధానాలు అనే పదం కనిపిస్తుంది మనకి. నీతి సమాధానాలు కీర్తన గ్రంథంలో రాశారు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే సమాధానాన్ని కోరుకుంటున్నాడు. ఆ సమాధానం ఎందులో ఉండాలంట? కుటుంబాల్లో ఉండాలి. ఈరోజు చాలా మందికి కొంచెం పొగరు అనేది ఎక్కువైపోయి, అంటే చదువుకుంటున్నారు కాబట్టి ఆ చదువును బట్టి పొగరు అనేది ఎక్కువైపోయి ఏంటంటే ఇదిగో నాకేం తక్కువ, నేను ఇంకొకరిని చేసుకుంటాను, నేను నా జీవితాన్ని నేను గడుపుతాను, నువ్వు వెళ్ళిపోతే నాకు సమస్య ఏంటి అనుకుంటున్నారు. కానీ దైవ నియమం ఏంటంటే ఎడబాయకూడదు అని రాశాడు. చదవండి ఆ 10వ వచనాన్ని. మరియు పెండ్లైన వానికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించుచున్నాడు, భార్య భర్తని ఎడబాయకూడదు. అలాగే ఎడబాసిన ఎడల, మరి ఎడబాసినప్పుడు ఆ ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయకూడదు? అలాంటి ఆలోచనే రాకూడదంట, దూరంగా ఉండకూడదని చెప్తున్నాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, అసలు ఇద్దరు కూడా దూరంగా ఉండకండి అని చెప్తున్నాడు. ఎడబాసేటటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని చెప్తున్నాడు. పరిత్యాగ పత్రిక అనేది రాశారు అక్కడ, అంటే విడాకుల విషయానికి వెళ్ళకూడదని చెప్తున్నాడు. పాత నిబంధనలో కూడా చెప్పాడండి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం, మీరు వచనాన్ని రాసుకోండి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా రాయబడిన మాట ఏంటంటే ఇదిగో పరిత్యాగ పత్రిక గురించి మాట్లాడి, భార్య భర్తను భర్త భార్యను ఏం చేయకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజు 90% కుటుంబాలు ఇలాగే ఉన్నాయి. 90% కుటుంబాలని. నిన్నటి దినాన్న దగ్గరగా 3 ఆరాధనలకు వెళ్ళానండి. ఉదయం, మధ్యాహ్నం, మళ్ళీ రాత్రి కూడా ఒక చోట ఆరాధనకి వెళ్ళాం. అక్కడ అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేయమని ఒక ఆవిడ వచ్చింది. మధ్య వయసులోనే ఉంది ఆవిడ. ఆవిడ చెప్పినటువంటి విషయం ఏంటంటే నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి, సుమారుగా 2 సంవత్సరాలు అయింది, వస్తాడేమో అని ఎదురు చూస్తున్నాను కానీ ఇప్పటికీ రాలేదు. సుమారుగా ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు అయిందండి, వస్తాడేమో అని ఎదురు చూస్తున్నా, ఇప్పటికీ రాలేదండి. ఒక సంవత్సరం ఇంకో సంవత్సరం పోయిందనుకోండి, వీరి మీద ఉన్నటువంటి ప్రేమ అనేది తగ్గిపోతుంది. దానివల్ల అక్రమ సంబంధాలు పెట్టుకునే స్థితికి వెళ్ళిపోతారు. అందుకే ఎప్పుడూ కూడా ఎడబాసేటటువంటి స్థితికి వెళ్ళకూడదు. అలా ఎవరైతే ఉంటారో వారిది మంచి కుటుంబం, అలా ఎవరైతే ఉంటారో సర్దుకుపోయి ఉంటారో వారిది భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. మరి దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చాడు కదా. ఈరోజు చాలా మంది సేవకులు కూడా ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఉన్నారండి. సేవకులు కూడా చాలా మంది చట్టాన్ని ఉల్లంఘించి తప్పులు చేసిన వారు కూడా చాలా మంది ఉన్నారు.
మరలే ఒక మాట రాయబడ్డది కదా, కోపం వచ్చినప్పుడు ఎప్పటి వరకు ఉండకూడదు? ఉదయం కోపం వచ్చింది అనుకోండి, ఎప్పటి వరకు అంట? గంటలో పోతే నష్టం ఏముంది? ఒక గంటలో పోయింది అనుకోండి, దేవుడు గంటలో పోకూడదని చెప్పాడా? అంటే దేవుడు ఏం చెప్పాడంటే, కోపం వచ్చినప్పుడు సూర్యుడు ఎప్పుడైతే అస్తమిస్తాడో అప్పటి వరకు కూడా నీ కోపం ఉండకూడదు. అంటే ఉదయానికి ఏమైపోవాలి? మరలా మీ ఇద్దరు కూడా కలవాలి. అందరి గురించి మాట్లాడాడు, ముఖ్యంగా భార్యాభర్తల గురించి కూడా మాట్లాడాడు. ఒక గంటలో పోవాలి, ఒక గంటలో పోతే నష్టమా? లేదు. నేను సాయంత్రం వరకు ఇలాగ ఉంటానంటే ప్రాబ్లం అది. ఏమండి, అందుకే ఎడబాయకూడదని చెప్పాడు. ఏమండి, కలిసే ఉండాలని చెప్పాడు. మరి అలా ఉంటే ఏం జరుగుతుంది ప్రభువా? అలా ఉంటే ఏం జరుగుతుంది అండ్ అలాగే ఇంకో మాట కూడా చూద్దాం. దేవుని చిత్త ప్రకారం నడవాలంట. కుటుంబం ఎలా ఉండాలి? దేవుని చిత్త ప్రకారం నడవాలి. ఒక ఫ్యామిలీ ఉంది, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15 నుండి 18 వచనాల్లో ఒక మాట రాయబడ్డది. ఏమండి, ఎడబాయకూడదు. ఇద్దరికిద్దరు వారి ధర్మాలు ఏం చేయాలి? ఖచ్చితంగా నెరవేర్చాలి. ఏమండి, అసలు కుటుంబం ప్రారంభం అవ్వాలంటే అది పరిశుద్ధమైనటువంటి వివాహంగా ఉండాలి అని మాట్లాడుకున్నాం. అలాగే దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి కుటుంబంగా ఉండాలి. దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి బిడ్డలుగా ఉండాలి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15 నుండి 18 వచనాల్లో ఒక మాట రాయబడ్డది. మీకు తెలిసిన మాటే నేను చెప్పేస్తా. ఏంటంటే దేవుడు వారిని ఒక భయంకరమైనటువంటి బానిసత్వంలో నుంచి మోషే గారి ద్వారా బయటకు తీసుకొచ్చాడు. ఎవరిని? ఇశ్రాయేలుని. తీసుకొచ్చిన తర్వాత వారికి దేవుడిస్తానన్నటువంటి దేశంలో ఆయా ప్రాంతాలన్నీ కూడా రాసి ఇచ్చేశాడు. మీరు ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ ఉండండి అని యెహోషువ గారి యొక్క నాయకత్వం ద్వారా ఏం జరిగిందంటే మొత్తం అన్నీ కూడా పంచేశాడు. అన్నీ పంచేశాడు. పంచిన తర్వాత వీరు ఏం చేస్తారో తెలుసండి, అన్య దేవతలని పూజించడం ప్రారంభించారంట. ఎవరిని? అన్య దేవతలను పూజించడం ప్రారంభించారంట. అమాలేకీల దగ్గరికి వెళ్ళడం, పెరిజ్జీల దగ్గరికి వెళ్ళడం, యెబూసీల దగ్గరికి వెళ్ళడం, వారితో కలిసి సాంగత్యం చేయడం, వారితో కలిసి జీవితాన్ని కొనసాగించడం. ఏమండి, అప్పుడు యెహోషువ గారు అన్నారు, మీరు ఎలా పోతారో పోండి, మీకు దేవుడు అన్ని రాసి ఇచ్చాడు. దేవుడు చేసిన మేలు మర్చిపోయారు మీరు. ఎన్ని మేలులు చేశాడు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఏమండి, అగ్నిస్తంభం, మేఘస్తంభం. ఈరోజు మనం అనుకుంటున్నాం దేవుడు ఇశ్రాయేలుకే చేశాడు అనుకుంటున్నాం. కాదండి, మనకు కూడా ఎన్నో చేశాడు. వారికి కంటికి కనిపించేలా చేశాడు. ఈరోజు మన కంటికి కనిపించినవి చేశాడు, కంటికి కనిపించేవి కూడా చేశాడు. ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు, ఆపరేషన్లు, ఏమంటే గర్భఫలాలు, పెళ్ళిళ్ళు, ఇంకా ఉద్యోగాలు, ఇంకెన్ని ఉన్నాయి చెప్పుకుంటే. ఎన్నో చేశాడు దేవుడు. చేయలేదండి? నేను దేవుడి ద్వారా ఒక మేలు కూడా పొందలేదు అన్నవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఒక మేలు కూడా? ఒక మేలు కాదండి, లెక్క పెట్టుకుంటే ఒక 100, 1000, లక్షల మేలు పొంది ఉంటాం. అలా ఎన్నో మేలులు పొందినటువంటి ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళ్ళిపోయారంట? మరలా లోకానికి వెళ్ళిపోయారు. అప్పుడు యెహోషువ గారు అన్నారు, మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి, కానీ నేను, నా కుటుంబం ఎవరిని సేవిస్తాం? చాలా మంచి మాట చెప్పాడు. నేను, నా ఇంటి వారు, నా కుటుంబం, మేమంతా, మా పిల్లలమంతా కేవలం దేవుడు మాత్రమే సేవిస్తాం. ఇది మంచి కుటుంబం అంటే. ఇది భయభక్తులు కలిగినటువంటి కుటుంబం అంటే. ఏమంటే ఈరోజు ఈ స్థితిలో ఎవరైనా ఉన్నారా? ఈ స్థితిలో ఎవరైనా ఉన్నారా? దేవుడు చేసినటువంటి మేలులని, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప త్యాగాలని ఏమండి పొందుకున్నటువంటి మనం కేవలం నేను దేవుని మాత్రమే సేవిస్తున్నానండి అన్నవారు ఎంతమంది ఉన్నారు? ఖచ్చితంగా ఈ విషయంలో అందరూ దొరికిపోతారండి. మీరు ఊ అన్నా సరే ఏమంటే ఖచ్చితంగా దొరికిపోతారు. ఎందుకంటే ఓ మాట చెప్తాను, మీరు బాధపడినంటే ఓ మాట చెప్తాను. ఏంటంటే, మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, మన ఇంట్లో కార్యక్రమాలు జరుగుతుంది అనుకోండి, ముందు మీరు ఎక్కడికి వెళ్తారంటే ఖచ్చితంగా ఒక ఆయన దగ్గరికి వెళ్ళి మంచి చెడు చూపించుకుంటారు. పేరు చెప్పను కానీ మీకు తెలుసు కదా. ఇంకా దేవుడి మీద ఎక్కడ ఆధారపడ్డాం మనం? యెహోషువ గారు ఏమన్నారు తెలుసా? మీరు ఎలా పోతారో పోండి అయ్యా, నేను మాత్రం ఏం చేస్తాను? నేను మాత్రం నా దేవుణ్ణి మాత్రమే సేవిస్తాను. దేవుడు ఆలోచనలోనే వెళ్తాను, దేవుడి యొక్క సిద్ధాంతంలోనే వెళ్తాను. ఎక్కువగా మనం ఎక్కడ దొరికిపోతాం తెలుసండి? ఖచ్చితంగా పెళ్లి విషయంలోనే దొరికిపోతాం. ఏమండి, పాస్టర్ గారు ఖాళీ లేదు అన్నా సరే మీరు అనుకున్న రోజే పెట్టాలి. ఎందుకు పాస్టర్ గారు పెట్టలేదు ఆ రోజు? ఎవరు పెట్టారు? ఎవరో ఇంకొక ఆయన పెట్టారు.
ఆయన పెట్టినటువంటి దాన్ని ఏమన్నామంటే ముహూర్తం అన్నాం కదా. ఏమంటే ఆయన పెట్టినటువంటి రోజే జరగాలి. ఏమంటే ఆయనే పెట్టాలా? ఏం మీరు పెట్టుకోకూడదా? ఎప్పుడన్నా వివాహం కుదిరిందండి, అయ్యగారు ప్రార్థన చేయండి, పలానా నెలలో పెట్టుకుందాం అనుకుంటున్నామండి మేము, మీరు ప్రార్థన చేసి మీరు ఏ రోజు ఫిక్స్ చేస్తే ఆ రోజు పెట్టుకుంటాం అని ఎప్పుడైనా ఒక విశ్వాస అయినా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారేమో అని చూస్తానండి. ఎవ్వరూ వెళ్ళరండి. వెళ్తారా అండి? వెళ్ళరు. సరేనండి, పోనీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు, మీకు మీరే కుటుంబంగా కుటుంబ ప్రార్థన చేసుకొని, ఇదిగో పలానా రోజు పలానా నెలలో మనందరికీ మరి ఏ రోజు కుదురుతుందో మనం ప్లాన్ చేసుకుని, మరి ఈ రోజు మన బంధువులు వస్తారు కదా, మరి బంధువులు ఏం తినరు, మనం చికెన్ వేస్తాం కదా ఖచ్చితంగా, కాబట్టి ఇది తినరు, మరి ఏ రోజు తింటారు, పలానా రోజు తింటారేమో, మనందరికి ఏ రోజు కుదురుతుంది, ఏ రోజు సెలవు దొరుకుతుంది అని మీకు మీరే పెట్టుకోవచ్చు కదా. అక్కడెక్కడికో వెళ్ళి అతనెవరికో డబ్బులు ఇచ్చి అన్యాచారాల్లోకి వెళ్ళిపోయేటటువంటి కుటుంబాలు భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలు కాదు. కానీ ఆ కుటుంబాలలో మీరు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీరు ఏం చేయాలంట? ఆ కుటుంబంలో ఒకవేళ మీరు ఉన్నారనుకోండి, అలాంటి కుటుంబాల్లో చెప్పాలండి, ఖచ్చితంగా చెప్పాలి. ఏమన్నా తెలుసా అండి, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా. ఏ దేవుడు? దేవుడు ఒక్కడే, జీవం కలిగినటువంటి దేవుణ్ణి నమ్ముకున్నాం. మరి ఆ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మరలా బయట ఆచారాల్లోకి వెళ్ళడం ఏంటి, బయట సిద్ధాంతాల్లోకి వెళ్ళడం ఏంటి? ఖచ్చితంగా దీనికైతే నేను ఓటేయను. ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు ఖండించాలి. మనం వాక్యం వింటాం, వాక్యం చెబుతాం, వాక్యాన్ని ధ్యానిస్తాం, కానీ చాలా విషయాలు ఖండించమండి. యెహోషువ గారు అలా లేరంట. ఏం చేశారు? మీరు ఎలా పోతారో, వాళ్ళు కూడా వారి బంధువులే, వారి స్నేహితులే, వారి రక్త సంబంధికులే, కానీ ఖండించి చెప్పాడు. ఎంతమంది చెప్పగలుగుతున్నారు ఖండించి? నాన్న ఏదో అనుకుంటాడని, అమ్మ ఏదో అనుకుంటుందని, ఇంట్లో కుటుంబాలు ఏదో అనుకుంటారని, అన్న ఏదో అనుకుంటాడని, వదిన ఏదో అనుకుంటుందని, లేదంటే భార్య ఏదో అనుకుంటారని, పిల్లలు ఏదో అనుకుంటారని చెబితే బాగోదేమని, సరే మీ ఇష్టం, మీకు నచ్చినట్టు చేసుకోండి అంటాం, కానీ ఇది తప్పు, ఇది మనం చేయకూడదు అని ఎంతమంది ఖండించగలుగుతున్నారు ఈరోజు కుటుంబాల్లో? మనందరూ క్రైస్తవ కుటుంబాలే కదండి. మన కుటుంబంలో ఎవరు అన్యులు లేరు, ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఇక్కడ కూర్చున్న అన్ని ఫ్యామిలీస్లో కూడా పూజలు చేసేవారు కానీ, ఏమంటే విగ్రహారాధన చేసేవారు కానీ, అన్యులుగా పిలువబడేవారు ఎవరూ లేరు. మనందరం కూడా క్రైస్తవులమే, కుటుంబం అంతా క్రైస్తవులమే. అయినా సరే ఏ ఆచారంలోకి వెళ్తాం మనం? సరే ఆలోచించండి, భయభక్తులు కలిగిన కుటుంబమేనా మంది? దేవునికి లోబడే కుటుంబమేనా మంది? సరే ఆలోచించండి. అందుకే దేవుడు ఈరోజు కుటుంబం ఎలా ఉండాలో చెప్పాడు ఈ గృహకూడిక ద్వారా. ఏంటంట? ఏంటంట? ఇదిగో, మీరు ఎలాగెళ్ళినా సరే నేను మాత్రం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను, నేను మీ యొక్క సిద్ధాంతంలో నేను పాలి భాగస్తున్నాను అని చెప్పాను. ఒకటి ఏంటి? దైవ నియమాలను ఖచ్చితంగా పాటించాలి. రెండు, దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా పాటించాలి. అలా పాటించినటువంటి కుటుంబం ఎలా ఉంటుందో తెలుసండి? కీర్తన గ్రంథము 128వ కీర్తన. కీర్తన గ్రంథము 128వ కీర్తన మనకు బాగా తెలిసినటువంటి కీర్తన అది. నిశ్చయముగా ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి బ్రతుకుతామో, దేవుని మీద భయభక్తులు కలిగి బ్రతుకుతామో, మీరు గమనించండి, మీ చేతుల కష్టార్జితాన్ని ఖచ్చితంగా తింటారు. మీరు కష్టపడిన రూపాయి ఖచ్చితంగా మీరే తింటారు, బయటికి పోదది. ఏమండి, మీ లోగిట నీ భార్య ఎలా ఉంటుందంట? ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది. ఇంకా నీవేం చేస్తావో తెలుసా? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమందు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలునకు సమాధానం ఉండను గాక అన్నాడు. ఏంటి ఆశీర్వాదం అంటే? సమాధానం వస్తుంది. ఏమంటే భయభక్తులు కలిగినటువంటి కుటుంబానికి ఏమొస్తుంది తెలుసండి? సమాధానం అండి. ఈ కీర్తన చాలాసార్లు ధ్యానించాం కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను, కానీ పిల్లల పిల్లల్ని చూసే స్థితికి వెళ్తాం మనం. ఈరోజు ఇప్పటికే ఉన్నారండి ముని మనవలు అంటాం కదా, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చూసేవారు చాలా మంది ఉన్నారు. అంటే దేవుడి భయభక్తుల మీద బ్రతికే కుటుంబం అండి ఎంత గొప్పగా ఆశీర్వదించబడుతుంది. ఏమండి, మన చేతుల కష్టార్జితం మనం తింటాం. పిల్లలు ఎలా ఉంటారంట? పిల్లలు ఎలా ఉంటారంట? చదవండి. భోజనపు బల్ల చుట్టూ, అంటే అయ్యో ఈరోజు పిల్లలకి తిండి పెట్టే పరిస్థితి లేదు అనకుండా మనం ఉంటాం.
నిజానికి ఇదండి ఆశీర్వాదం అంటే. మనం ఏమనుకుంటామంటే డబ్బు ఆశీర్వాదం అనుకుంటాం. నిజానికి డబ్బే ఆశీర్వాదం అనుకుంటే మనకంటే ధనం ఉన్నవారు చాలా మంది ఉన్నారు. మీకు తెలుసా అండి? ఆయన ఎవరు, అనిల్ అంబానీయా, ఆయన ఎవరు ఉంటారు కదండి, మన జియో సిమ్ ఓనర్. తన కొడుకు ఎంతలా ఉంటాడు తెలుసండి? ఎలా ఉంటాడు? చాలా లావుగా ఉంటాడు. అంటే తనకు ఒక కొంచెం ఏదో వ్యాధి, సంథింగ్ ఏదో వ్యాధి ఉంది. అదేదో వ్యాధి ఉంది, మొత్తానికి చాలా లావుగా ఉంటాడు. చాలా చెమటలు పడతా ఉంటాయంటే ఎక్కువ తనకి. మరి డబ్బు ఎంత ఉంది? డబ్బు ఎంత ఉంది? చాలా ఉంది. అలా ధనం ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ధనం మాత్రమే ఆశీర్వాదం కాదు. అసలు దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే ప్రశాంతంగా భోజనం చేసి పడుకునే వాడు ఎవడైతే ఉన్నాడో అదే ఆశీర్వాదం అంటాను. ఏమండి, మన పిల్లలకి చక్కగా తిండి పెట్టగలుగుతున్నామంటే, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో, ఇంత భయంకరమైనటువంటి కష్టాల్లో కూడా పిల్లలకి ఆహారం పెట్టగలుగుతున్నామంటే అది ఆశీర్వాదం. కారు, బండి, ఏమంటే ధనం ఆశీర్వాదం కాదండి. దేవుడిచ్చే గర్భఫలమే ఆశీర్వాదం. మన పిల్లల్ని భక్తిగా పెంచడమే ఆశీర్వాదం. ఏమండి, మన పిల్లలను కూడా మనం ఏం చేస్తామంట? చూడడమే ఆశీర్వాదం. సమాధానంగా ఉండడమే ఆశీర్వాదం. ఇది ఎంతమంది కుటుంబాల్లో ఉందో ఒకసారి మీరే ఆలోచించుకోండి. దైవ నియమాలు పాటించేవారు, దేవుని చిత్త ప్రకారం నడుచుకునేవారు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలు ఎప్పుడూ కూడా ఆశీర్వదించబడతాయి. ఏ ఆశీర్వాదం? ఏ ఆశీర్వాదం? ఇదిగో దేవుడు చెప్పేటటువంటి ఆశీర్వాదం సమాధానపడడం, సమాధానంగా ఉండడం. ఏమండి, అలాంటి కుటుంబం నిర్మాణం జరిగిందనుకోండి, చాలా బాగుంటుంది. అలాంటి కుటుంబం నిర్మాణం జరగాలంటే ముందు ప్రారంభం ఏదంట? పరిశుద్ధమైనటువంటి వివాహం. పరిశుద్ధమైనటువంటి వివాహం. ఆ పరిశుద్ధమైనటువంటి వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఇరువురు కూడా దైవ నియమాన్ని పాటించాలి, దేవుని చట్ట ప్రకారం నడుచుకోవాలి, దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలి. అలా ఎవరైతే ఉన్నారో వారి కుటుంబం ఆశీర్వదించబడతాది. దేవుని యొక్క ఆలోచనలో బ్రతికే వారి కుటుంబం ఆశీర్వదించబడతాది. ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, అలాంటి కుటుంబం ఒకరితో ఒకరు మంచి సంబంధాన్ని కలిగి ఉండాలంట. ఒకరితో ఒకరు మంచి సంబంధాన్ని కలిగి ఉండాలంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట రాయబడ్డది. ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో భార్య భర్తకు, భర్త భార్యకు ఎలా ఉండాలి? లోబడి ఉండాలి అన్నారు. ఎలా ఉండాలంట? లోబడి ఉండాలి. ఏమండి, ఇది నేను ఎక్కువ చెప్పాను అనుకోండి, పెళ్లి మెసేజ్ అయిపోతుంది కాబట్టి దాన్ని కట్ చేసేస్తున్నాను. భార్య భర్తకి, భర్త భార్యకి ఎలా ఉండాలి? లోబడి ఉండాలి. ఇదొకటి. నెక్స్ట్, ఆది కాండంలో ఒక మాట ఉంది కదా, ఏక శరీరమై ఉండాలి. తెలుసా అండి? ఏక శరీరమై ఉండాలంట. పెళ్ళిళ్ళు ఎక్కువ వింటాం కదా మనం. ఏంటి, దేవుడు ఆదాముని అవన్నీ చేసినప్పుడు మాట చెప్పాడు. ఏమని? తీద్దామండి, అది కూడా తీద్దాం ఒకసారి. 2వ అధ్యాయం 24వ వచనం. 2వ అధ్యాయం 24వ వచనంలో తల్లిని తండ్రిని విడిచిపెట్టిన తర్వాత, అంటే విడిచిపెట్టమంటే వదిలేయడం కాదు, అంటే వారికి వివాహం అయిన తర్వాత వారు ఎలా ఉండాలంట? పురుషుడు తన భార్యను హత్తుకొని వారు ఏక శరీరముగా ఉండాలి. ఏక శరీరం అంటే అర్థం ఏంటంటే నీది నాది అనేది ఉండకూడదు. అది ఏక శరీరం అంటే. ఇది నీది, ఇది నాది, ఇది మీ వాళ్ళు ఎట్టింది, ఇది మా వాళ్ళు ఎట్టింది, ఇది ఎప్పుడైతే వచ్చిందో ఏక శరీరం కాదు. ఏమంటే అర్థమైందా? ఈ టీవీ మా వాళ్ళు ఎట్టింది, ఈ ఫ్రిడ్జ్ మీ వాళ్ళు ఎట్టింది అన్నారు అనుకోండి, ఇంకా ఏక శరీరం ఏమైంది? మనము, మనది అనేది ఏక శరీరం. అంటే ఒకరితో ఒకరు లోబడి ఉండాలి, ఒకరితో ఒకరు ఏమై ఉండాలి? ఏక శరీరంగా ఉండాలి. అలాగే తల్లిదండ్రులను సన్మానించేవారుగా ఉండాలి. తల్లిదండ్రులు చెప్పినటువంటి ఉపదేశాన్ని ఏం చేయకూడదంట? త్రోసివేయకూడదు అన్నాడు. త్రోసివేయకూడదు అన్నాడు. ఏమండి, ఇక మరొకటి ఉంది, దాని గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. ఏంటంటే ఆది కాండము 13వ అధ్యాయం 8వ వచనం. ఒక మంచి కుటుంబంలో ఎలాంటి సిద్ధాంతాలు ఉండాలంటే భార్యాభర్త లోబడి ఉండాలి, ఇదొకటి. రెండవది ఏంటంటే ఏక శరీరమై ఉండాలి. మూడవది ఏంటంటే తల్లిదండ్రులను సన్మానించేవారుగా ఉండాలి. నేను ఈ పాయింట్ చెప్పలేదు, ఎందుకంటే దీని గురించి మరలా మనం ఎక్కువగా మాట్లాడదాం. తల్లి యొక్క ఉపదేశాన్ని త్రోసివేయకండి అన్నాడు. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే ఆది కాండం 13:8. ఈ పాయింట్ ఆలోచన చేద్దాం.
ఎందుకంటే ఇది చాలా అవసరమైన పాయింట్ కాబట్టి. కాబట్టి అబ్రాము మనము బంధువులు కాబట్టి నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. అంటే ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య సమాధానం ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఏముండాలి? సమాధానం ఉండాలి. రక్త సంబంధుల మధ్య సమాధానం ఉండాలి. మన బంధువులకి మనకి సమాధానం ఉండాలి. ఈరోజు సమాధానం అనేది చాలా తక్కువ ఉంటుంది, తెలుసా అండి? అప్పుడప్పుడు కొన్ని పెళ్ళిళ్ళలో మీరు గమనించండి, ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా, కొన్ని పెళ్ళిళ్ళలో గమనించండి. పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఆయన వస్తాడు. కుర్చీ అక్కడ ఉంటుంది, కానీ కూర్చోడు, అలా నిలబడే ఉంటాడు. కుర్చీ అక్కడే ఉంది, కానీ ఏం చేస్తాడు? కుర్చీ అలాగే ఉంటుంది కానీ నిలబడే ఉంటాడు. ఎందుకు నిలబడ్డాడు? కూర్చోమని చెప్పరు. కుర్చీ వేసింది ఎందుకు? కూర్చోమనే. కుర్చీ వేసింది ఎందుకు? కూర్చోమనే. ఇప్పుడు ఇక్కడ కూర్చోవడానికి మీకు ఏమేశారు? దుప్పట్లు వేశారు చక్కగా. ఏమన్నా టైల్స్ ఉన్నా సరే కింద కూర్చోకుండా ఏం చేశారు? మరలా క్లాత్ అనేది వేశారు. రాగానే ఆమె ఏమి లేదంటే కుటుంబ సభ్యులు ఏమి చెప్పలేదు, ఏంటి కూర్చోండి అని. మీరే కూర్చున్నారా లేదా? అలాగే మనం ఎక్కువగా పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు ఇలాంటి అన్ని తగులుతాయి. ఏమండి, ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక కుటుంబం ఏదైతే ఉందో వారు ఎన్ని ఆలోచనలు ఉంటారో తెలుసండి? ఎన్ని ఆలోచనలు. నువ్వు ఒక్కడవే వెళ్తావా పెళ్ళికి? 100 మంది వస్తారు, 200 మంది వస్తారు, ఒక్కొక్కసారి 300 మంది వస్తారు. వాళ్ళకి భోజనాలు చూసుకోవాలి, ఏమండి పెళ్లి కార్యక్రమాలు చూసుకోవాలి. అందరినీ పట్టించుకునే సమయంలో ఏదో ఒకసారి మనం పట్టించుకోవాలి. మనం నన్ను పట్టించుకోలేదు చూసావా, నన్ను ఏం చేయలేదు, నన్ను పట్టించుకోలేదు చూసావా. అబ్రహాం గారు అదే అన్నారు. ఇదిగో నీవు నేను బంధువులు కాబట్టి, నీవు నేను సంబంధులు కాబట్టి, నీకు కానీ నాకు కానీ మన దగ్గర పనిచేసే వారికి కానీ కలహాలు రాకూడదు. ఎందుకంటే తగ్గించుకుని వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత కుర్చీ లేదనుకోండి, నిలబడండి. ఏమండి, మనం అలా తిరిగి 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 ఎప్పుడుకో వెళ్తాం. వెళ్ళేటప్పటికి భోజనాలు అయిపోతాయి, కొంచెం కొంచెమే ఉంటాయి, అంతే కదండి. ఒకసారి 100 మంది అనుకుంటామండి, 150 మంది వస్తారు. భోజనాలు ఏమవుతాయి? కొంతమంది ఒక వ్యక్తి వెళ్ళినా 2 తినే తింటాడు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఏంటంటే కొంచెం కుదరదు, తగ్గిపోతుంది. లాస్ట్కి వెళ్ళేటప్పటికి ఏంటంటే బిర్యానీ లేదనుకోండి, చూసావా నాకేం పెట్టలేదు, బిర్యానీ పెట్టలేదు, నాకేం పెట్టలేదు, ఇంకా అందరికీ ఐస్ క్రీమ్ పెట్టండి, నాకు వచ్చేటప్పటికి ఏంటి లేదు. చాలాసార్లు చూడండి, సేవకులుగా మేము కూడా ఒకసారి వెళ్ళిన తర్వాత ఏదో కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకోండి, టైం అయిపోతుంది, భోజనాలు చూసుకుంటారు విశ్వాసులు. ఒకసారి మమ్మల్ని పట్టించుకోవడం మానేస్తారు. మేమేం ఫీల్ అవ్వం మమ్మల్ని పట్టించుకోలేదని. నేను చాలాసార్లు వాళ్ళతో కూడా భోజనం చేసేద్దాంలేండి, నిలబడి చేసేద్దాంలేండి అంటాం. కానీ పక్కన పుల్లలు పెట్టే వాళ్ళు ఒకరు ఉంటారు అన్నమాట. చూసారండి, పాస్టర్ గారు అయ్యండి మిమ్మల్ని పట్టించుకోకుండా ఏం చేస్తున్నారు, వాళ్ళు భోజనం చేసేస్తున్నారు అంటారు. ఇప్పుడు మాకేమీ లేదు, నొప్పి ఎవరికి వచ్చింది? అది ఏమండి, రక్త సంబంధాల మధ్య ఎప్పుడు సమాధానం ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం సరిగ్గా పట్టించుకోలేరు, కొన్ని సందర్భాల్లో మనం చూడరు, గమనించరు, ఏమండి ఒకసారి మాట్లాడరు. ఒకసారి ఏదో ఒక సామెత ఉంటుంది, ఒకసారి చదివనమాట. బొడ్డుకి బొగ్గు ఏదో తగిలించుకుని ఏదో సామెత ఉంటుంది, ఎవరికైనా తెలుసండి? బొడ్డుకంట బొగ్గు తగిలించుకుని వస్తాడంట. అంటే అర్థం ఏంటంటే అలాంటి వాడు ఎప్పుడో కలహాలే పెడతాడంట. ఎప్పుడు ఏం పెడతాడు అంటే వెళ్ళిన తర్వాత అక్కడ అంటే ఎక్కడో చోట బొగ్గు తగిలించుకుని బొగ్గు రాసుకుని వెళ్ళాడు అనుకోండి, వాడు చూసి ఒరే బొగ్గు అంటించుకుని వచ్చావంటే నీకెందుకు అని కలహం పెట్టుకుంటాడంట. ఒకవేళ చెప్పలేదనుకో, నేను అంటించుకుని వచ్చాను, లేదంటే నాకు మచ్చ ఉంది, నువ్వు ఎందుకు చెప్పలేదని కలహం పెట్టుకుంటాడంట. చెప్పినా కలహం పెట్టుకుంటాడు, చెప్పకపోయినా కలహం పెట్టుకుంటాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే, మనం వెళ్ళిన తర్వాత మంచీలు ఎవరు కొంతమంది మర్చిపోతారు, కొంతమంది మంచీలు తెచ్చేస్తూ ఉంటారు, గ్లాస్ ఇలా పట్టుకుని వస్తారు. ఏమంటే మనకి ఎన్ని చేతులు ఉన్నాయి? 2 చేతులే. 2 చేతులతో అలా 2 గ్లాసులు పట్టుకొచ్చి తాతయ్య గారికి ఇచ్చాను, రాజు అన్నయ్యకి ఇచ్చాను. ఏమంటే తాతయ్య గారికి ఇచ్చాను, ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నానండి. ఏమంటే వాళ్ళకి ఇచ్చాను. ఇప్పుడు తాతయ్య గారికి ఎడం చేతి ఇచ్చాను, రాజు గారికి కుడి చేతి ఇచ్చాను. ఇప్పుడు తాతయ్య గారు, నాకు చూసావా పెద్దోడై ఉండి నాకు ఏ చేతి ఇచ్చారు? అసలు ఇచ్చానా లేదా? ఒకవేళ
అదే కుడి చేత్తో అన్నయ్యకి ఇచ్చి మరలా చెయ్యి మార్చి ఆ దగ్గరికి ఇచ్చాను అనుకోండి, లేదంటే ఎవరో ఒకరికి ఇచ్చాను అనుకోండి, ఏమంటారంటే చూసావా నాకు చెయ్యి మార్చి ఇచ్చాడు. ముందు ఎవరికి ఇవ్వాలి అంటే ఇచ్చినా ప్రాబ్లమే, ఇవ్వకపోయినా ప్రాబ్లమే, మాట్లాడినా ప్రాబ్లమే, మాట్లాడకపోయినా ప్రాబ్లమే. ఇవి ఎక్కువ చూడండి ఫంక్షన్లోని కార్యక్రమాల్లోని జరుగుతాయి. అందుకే మీ పిల్లలకి ఒక విషయాన్ని నేర్పించండి. ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమాలు ఫంక్షన్కి వెళ్ళారనుకో, మరి అక్కడ ఏం జరిగినా నువ్వు ఎంజాయ్ చేసి వచ్చే అంతే అని చెప్పండి. అంతే. నీకు ఒకవేళ నువ్వు వెళ్ళే సమయానికి అన్నం లేదనుకో, సరదాగా అందరితో మాట్లాడి బంధువులతో మాట్లాడి ఎంజాయ్ చేసి ఒకవేళ బయట తింటే బయట తినేసి వచ్చాయి. నాకు లేదు, నన్ను చూడలేదు, నాకు కుర్చీ వేయలేదు, ఇవి ఎప్పుడు కూడా నువ్వు పట్టించుకోకు అని నేర్పించాలి. రెండవది ఏంటంటే మన ఇంటికి ఎవరన్నా వచ్చారనుకో వారికి మాత్రం ఖచ్చితంగా నువ్వేం చేయాలి, గౌరవంగా మర్యాదలు చేసి, ఒకవేళ ఇంటికి వచ్చినప్పుడు వాడు మన గురించి మన కుటుంబం గురించి హేళనగా మాట్లాడినా, తిట్టినా, దూషించిన, కొంతమంది చూడండి ఎలా మాట్లాడతారు, హేళనగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినా సరే సైలెంట్గా ఊరుకో. వాడు వెళ్ళిపోయిన తర్వాత, ఇంటి దగ్గర కాదు, వాడు వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట, ఒకసారి మీరు మా ఇంటికి వచ్చారు కదండి, అప్పుడు ఈ మాట మాట్లాడారు, నాకు కొంచెం బాధ అనిపించిందండి, దయతో ఎప్పుడు మాట్లాడకండి అని ఒక మాట చెప్పండి. ఇలా పిల్లలకి ఏం చేయాలి, ఇలా ట్రైనింగ్ ఇవ్వాలండి. కానీ మన పిల్లలకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలంటే, ఇదిగో నువ్వు ఎక్కడికన్నా వెళ్తావా కార్యక్రమానికి, నీ కుర్చీ వేసినా వేయకపోయినా, నేను పట్టించుకోకపోయినా, నువ్వు అందరితో సరదాగా తిరిగి ఎంజాయ్ చేసి వచ్చే అంతే, సమాధానపడి. ఒకవేళ మన ఇంటికి ఎవడన్నా వచ్చి మన మర్యాదలు చేస్తున్నప్పుడు మనల్ని ఏమన్నా అన్నారు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి. కొంతమంది చూడండి అన్నం పెట్టి లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే కింద ముళ్ళు పెట్టి ఏం చేస్తారు, గుచ్చుతూ ఉంటారు అన్నమాట. తినాలో తెలియదు, వదిలేయాలో తెలియదు అన్నమాట. ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా కానివ్వండి, వారు చిన్నవారా పెద్దవారా, బైబిల్లో ఒక మాట ఉంది, శత్రువుకు కూడా భోజనం పెట్టాడండి దావీదు గారు. మన ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలి. శత్రువుకు కూడా భోజనం పెట్టే స్థితికి వెళ్ళిపోవాలి. వారు వచ్చినప్పుడు మన బంధువే, వాడు బయట శత్రువైనా అయి ఉండొచ్చు, మన ఇంటికి వచ్చాడంటే మన బంధువే, మన మిత్రుడే. మనల్ని హేళనగా మాట్లాడినా మనం ఏం చేయాలి, అది అంటే ఒకరితో ఒకరు ఎలా ఉండాలి అంటే, మనందరం మన కుటుంబాలు ఎలా ఉండాలంటే సమాధాన పడి ఉండాలి. నాకు ఇది పడలేదు, వాడికి చూసా మొక్క ఎక్కువ వేశారు, నాకు ఏం చేశారు, అంతే కదండి. ఎక్కువ ఎక్కడ కూడా వస్తుంది ఇదే, వాడికి పెద్ద మొక్క వేశారు, నాకు చిన్నది వేశారు. నన్ను ఎలా చూశారు, నన్ను సరిగ్గా పట్టించుకోలేదు, నన్ను ఇంకో వాడిని ఎవరినో పట్టించుకున్నారు. అప్పుడప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అండి, జ్ఞాపకార్థ కొడుకులు కానీ ఆదరణ కొడుకులు పెళ్ళిళ్ళు కానీ జరుగుతున్నప్పుడు సేవకులు చాలా మంది వస్తారు. అందరికీ ప్రార్థన ఇవ్వాలి, అందరికీ వాక్యాలు ఇవ్వాలంటే కుదురుతుందండి. నేనే చాలాసార్లు వెళ్ళినప్పుడు అలా కూర్చుని వచ్చేస్తాను. ఎందుకు, మనకంటే పెద్దవారు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఇస్తారు, మనకి ఇవ్వాలని రూల్ ఏమీ లేదు కదా. మనం వెళ్ళాము, వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేసాం, పిలిచారు, భోజనం చేసాం, వచ్చేసాం అంతే. కానీ అక్కడ కూడా గొడవ పెట్టుకునేవారు ఉన్నారు. అందుకే బైబిల్ చెప్తుంది, రక్త సంబంధులైతే సమాధాన పడండి అన్నారు. భయభక్తులు కలిగినటువంటి కుటుంబం ఎలా ఉంటదంట, సమాధాన పడుతుంది. ఇదిగో అబ్రహాం గారు చెప్తున్నారు, లోతు నీవు నేను బంధువులు కదా, నీవు నేను సమాధాన పడ. వాళ్ళు ఎప్పుడు గొడవ పెట్టుకోలేదండి. వారి మధ్యలో గొడవ తెచ్చింది ఎవరో తెలుసా, వారి దగ్గర పని చేసేవారు గొడవ తెచ్చారు. అందుకే విడిపోయినా సరే వారు ఎలా ఉన్నారు, సమాధాన పడే ఉన్నారు. మనం విడిపోయినా సరే నేను నిన్ను ప్రేమిస్తా, నీవు నన్ను ప్రేమించు అంతే. మరి అలాంటి కుటుంబాలు, భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి, చాలా కుటుంబాలు ఉన్నాయి. కొన్ని పేర్లు ఎవరైనా చెప్పగలరా, భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలు, పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు. ఏమండి, ఒకటి నోవాహు గారి కుటుంబం, సమాధాన పడినటువంటి కుటుంబం. ఏమండి, ఒకసారి ఆది కాండము 6వ అధ్యాయం 8వ వచనం. మొదటి కుటుంబం ఏంటంటే, నేను ఒక 5 కుటుంబాలు చెప్తాను, వివరించిన కానీ 5 కుటుంబాలు చెప్తాను. భవిష్యత్తులో వీటి మీద మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఈరోజు ఏంటంటే ప్రారంభంగా అసలు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం ఎలా ఉండాలో చెప్పా. అలాంటి కుటుంబాలు ఏ కుటుంబాలు ఉన్నవి అనేవి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. మొదటి కుటుంబం ఏంటంటే నోవాహు గారి కుటుంబం. ప్రమాదం వచ్చింది, ఎంత ప్రమాదమో తెలుసండి, జలప్రలయం, ఇప్పటికీ రాలేనటువంటి జలప్రలయం. ఆయన ఉన్నటువంటి కాలంలోనే వచ్చింది, ఇప్పటికీ రాలేదు, భవిష్యత్తులో కూడా బహుశా రాకపోదు. అంటే ఎప్పటికీ రాలేనటువంటి అంత భయంకరమైనటువంటి జలప్రలయం. పక్షులు చనిపోయాయి, జంతువులు చనిపోయాయి. ఏమండి, భూమి మీద పెద్ద పెద్ద జంతువులుగా పిలువబడిన ప్రతిదీ చనిపోయింది. మనుషులందరూ చనిపోయారు, పర్వతాలు మునిగిపోయాయి,
కానీ ఒక కుటుంబం మాత్రం ఏమండి ఓడలో సురక్షితంగా ఉందంట. ఏదా కుటుంబం? నోవాహు కుటుంబం. దేవుని పరిచర్యలో నోవాహు గారు ఒక్కరే లేరండి. నోవాహు గారితో పాటు తన భార్య ఉంది, నోవాహు గారితో పాటు తన కుమారులు ఉన్నారు, నోవాహు గారితో పాటు తన కోడళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నోవాహు గారి ద్వారా కుటుంబం అంతా ఏమైంది? ఈరోజు మన కుటుంబం బాగుందంటే కారణం ఏంటంటే, బహుశా కుటుంబంలో ఉన్న వారందరూ భక్తి పరులని నేను చెప్పను, కానీ ఎవరో ఒకరు నీతి పరులు ఉంటారు, ఎవరో ఒకరు మన గురించి ప్రార్థన చేసేవారు ఉంటారు, ఎవరో ఒకరు మన గురించి ఏడ్చేవారు ఉంటారు, కన్నీరు కార్చేవారు ఉంటారు. వారిని బట్టే మనం బ్రతుక్కుంటూ వెళ్ళిపోతున్నామండి, వారిని బట్టే కేవలం. కానీ నోవాహు కుటుంబం ఎలాంటిదంటే, నోవాహు ఒక్కడే కాదు, నోవాహు కుటుంబం అంతా నీతిపరులే. మన కుటుంబాల్లో ఎవరో ఒకరు నీతిపరులు ఉంటారు, వారిని బట్టి మనం అందరం బ్రతికేస్తున్నాం ఈ భూమి మీద. కానీ పరలోకం అయితే చేరుకోలేం. అలా చెప్తున్నా, ఈ భూమి మీద ఒకరిని బట్టి మనందరం బ్రతుకుతున్నాం, కానీ పరలోకానికి అయితే ఒకరిని బట్టి వెళ్ళాం. నేను ప్రార్థన చేస్తే మన కుటుంబం వెళ్ళిపోతుందా? ఎవరి నీతి వారిది, ఎవరి క్రియ వారిది. కానీ ఈ భూమి మీద మాత్రం దేవుడు దయ చూపిస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడు అంటే కారణం ఏంటంటే, ఎవరో నీతిమంతుడు చేసేటటువంటి ఒక ప్రార్థన. అలా ఏ కుటుంబం ఉందంట? నోవాహు కుటుంబం అంతా కూడా నీతిపరులే. రెండవది, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనంలో, ఏమండి అధ్యాయం చెప్పాను కాబట్టి మీరు ఫ్యామిలీ చెప్పేది ఈజీగా. ఏ కుటుంబం? కొర్నేలి కుటుంబం. కొర్నేలి గారు ఒక్కడే కాదు నీతిపరుడు, కొర్నేలితో పాటు కొర్నేలి కుటుంబం కూడా నీతిపరులే. ఎందుకంటే కొర్నేలి గారు దాన ధర్మాలు చేస్తే ఫ్యామిలీ అక్కడ ఆపలేదు. కొర్నేలి గారు ఒక సేవకుని పిలిచాడు. ఎవరిని పిలిచాడు? పేతురు గారిని పిలిచారు. పేతురు గారిని పిలిచినప్పుడు అండి బంధువులని, స్నేహితులు అందరినీ పోగు చేశారంటండి. కుటుంబం చాలా మంచి కుటుంబం. ఈరోజు ఇక్కడ గృహకూడి జరుగుతుంది. ఏమండి తెలుసున్న వారిని, ప్రార్థనకు వచ్చేవారిని, వారి యొక్క బంధువుల్ని, వారి యొక్క పిల్లల్ని అందరినీ కూర్చోబెట్టారంటే కారణం ఏంటి? అందరూ మారాలి, అందరూ వాక్యం వినాలి, అందరూ దేవుళ్ళు ఎదగాలి. అంతే కదండి. ఏ గృహకూడికి జరిగినా కుటుంబం అంతా ఉండాలి. అలా చెప్తున్నా, ఏ కుటుంబంలో గృహకూడి జరుగుతుందో ఆ కుటుంబం అంతా కూడా ఆ రోజు ఖచ్చితంగా ఎలా అక్కడ ఉండాలి? ఆ ప్రార్థనలో ఖచ్చితంగా ఉండాలి. అలా కొర్నేలి కుటుంబం ఉంది. మూడవది, అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో 4వ వచనం. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం 4వ వచనం, లూదియా కుటుంబం. లూదియా తన భక్తిని బట్టి తన కుటుంబాన్ని మార్చుకుంది. నిజానికి అడిగిందంటండి పౌలు గారిని, భక్తులు అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు అడిగిందంట, అయ్యా మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని అడిగితే వారు వెళ్ళారు. ఏమండి వాక్యాన్ని చెప్పారు. తన ఇంటి వారందరూ కూడా రక్షణలోకి వచ్చారంట. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం అండి. ఏమండి వచనం అయితే రాసుకోండి, భవిష్యత్తులో వీటి గురించి మనం మాట్లాడుకుందాం. అపోస్తుల కార్యం 16:14లో ఏమండి కుటుంబం అంతా మారింది. ఈరోజు కూడా చూడండి, పోయిన వారం అడిగారు 7 వారాల ప్రార్థన పెట్టండి అన్నారు. ఏమండి 7 వారాల ప్రార్థన అంటే మేము ఖాళీ ఉన్నప్పుడు చూద్దాంలేండి అని మేము అనుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? సరే అమ్మ ఏదో రోజు ఖాళీ చూసుకుని పెడతాం. ఎందుకు? లూదియా అడిగిందంట, అయ్యా మా ఇంటికి రండి, మా ఇంటికి వస్తే రక్షణ వస్తుంది అని అడిగింది. పౌలు గారు ఏమండి ఆయనతో జత పని వారు అందరూ వెళ్ళారు. కుటుంబం అంతా కూడా రక్షణలోకి వచ్చింది. ఈ 7 వారాలు కంప్లీట్ అయ్యేటప్పటికి ఒకవేళ ఈ కుటుంబంలో రక్షణలో లేని వారు కానీ, ఏమంటే బాప్తిసం పొందని వారు కానీ ఎవరన్నా ఉంటే 7 వారాలు కంప్లీట్ అయ్యేటప్పటికి ఏమవ్వాలి? ఖచ్చితంగా మారాలి. మారారా? లూదియా కుటుంబంలో మారారు. తర్వాత లూదియా కుటుంబం దేవుని యొక్క పరిచర్యలో చాలా గొప్పగా వాడబడ్డది. అందుకే ఆయన పత్రికలు రాస్తున్నప్పుడు కూడా వీళ్ళ ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మాకు ఎంత ఆదరణ ఇచ్చారో వాళ్ళు తెలుసా, మాకు ఎంత సాయం చేశారో తెలుసా, మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారో తెలుసా అని లూదియా కుటుంబం గురించి ఆయన మాట్లాడాడు. అలాగే నాలుగవ కుటుంబం అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 30వ వచనంలో జైలు అధికారి కుటుంబం. పౌలు శీల చెరసాల్లో ఉన్నప్పుడు పాటలు పాడితే చెరసాల పునాదులు ఏమయ్యాయి? కదిలిపోయి మొత్తం అన్ని ఊడిపోయాయి. అప్పుడు వెంటనే జైలు అధికారి అయ్యో అందరూ బయటికి వెళ్ళిపోయి ఉంటారని కత్తి తీసి చంపుకోవడానికి సిద్ధంగా ఉన్నాడంట. అప్పుడు పౌలు అన్నాడు, అయ్యా కత్తి తీసి వరలో పెట్టండి, మేము ఎక్కడికి వెళ్ళలేదు. జైలు అధికారి వెంటనే వచ్చి ఒక మాట అన్నాడు, అయ్యా రక్షణ పొందడానికి మేము ఏం చెయ్యాలి అన్నాడు. కూర్చోబెట్టాడు, వాక్యం చెప్పాడు. సుమారు అర్ధరాత్రి 12 అవుతుంది. గాయాలు కట్టాడంట, ఇంటికి తీసుకెళ్ళి వాక్యం కుటుంబానికి వినిపించాడంట.
అర్ధరాత్రి పిల్లలు పడుకుంటారు, భార్య పడుకుంటుంది, తీసుకెళ్ళాడండి. లేవండి, కూర్చోండి అన్నాడు, కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి పౌలు గారు వాకింగ్ చెప్తే విన్నారు. అదే సమయం సుమారు 4 గంటలు అవ్వచ్చేమో, లేదంటే 5 గంటలు అవ్వచ్చేమో, బాప్తిస్మ ఇచ్చాడండి. కుటుంబానికి అంతటికీ బాప్తిస్మ ఇచ్చాడు. ఉదయానికి జైలు అధికారి మరలా తనని జైల్లో పెట్టిన తర్వాత అధికారులతో మాట్లాడి ఏదో విధంగా పౌలు గారిని బయటకు తీసుకొచ్చాడు. అంటే ఒక రాత్రిలో ఒక కుటుంబం ఏమైపోయింది? ఒక్క రాత్రిలో ఒక కుటుంబం అంతా మారిపోయిందంటే ఈ కుటుంబం ఎలాంటి కుటుంబం? దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. దేవుడు చేసినటువంటి మేలుల్ని స్వయంగా చూశారు. మొత్తం మొత్తం చెరసాలన్నీ కూడా ఆ యొక్క తాళాలు ఏమైతే ఉన్నాయో తాళాలన్నీ ఊడిపోయాయి. ఎవరో వెళ్ళలేదు. అంటే దేవుణ్ణి నమ్ముకున్నవారు ఇంత గొప్పగా ఉంటారా? దేవుణ్ణి నమ్ముకున్నవారు నీతిగా ఉంటారు. దేవుణ్ణి నమ్ముకున్నవారు ఎలా ఉంటారు? నిజాయితీగా ఉంటారు. వీరు ఏ తప్పు చేయరు అని ఎరిగాడండి, గుర్తెరిగాడు. అందుకే మాకు బాప్తిస్మం ఇవ్వండి అయ్యా, మా ఇల్లు మారాలి, మా కుటుంబం మారాలి అన్నాడు. మారింది కుటుంబం. అలాగే 5వది అపోస్తుల కార్యము 18వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో అకులా ప్రిస్కిల్లా కుటుంబం. అకులా ప్రిస్కిల్లా ఎంత గొప్పవారంటేనండి, సుమారుగా 18 నెలల పాటు పౌలు గారిని తన ఇంట్లో పెట్టుకొని వాక్యాన్ని మొత్తం ఆ ప్రాంతాలన్నిటికీ కూడా వినిపించారు. వారి మీద ఎన్ని నేరాలు, వారి మీద ఎన్ని కుట్రలు చేశారు, ఎంతమంది వారిని చంపాలని చూశారు, ఎన్ని శిక్షలు వేసినా లేదు, వాక్యాన్ని ప్రకటించాలి, ఈయన ప్రకటిస్తున్నాడు, ఈయనకి మేము ఎలా ఉండాలి? సపోర్ట్గా ఉండాలి అని ఒక సేవకుడికి, నిజమైనటువంటి సేవకుడికి సపోర్ట్గా ఉన్నారు. ఏ కుటుంబం? ఏ కుటుంబం? అకుల ప్రిస్కిల్లా కుటుంబం. ఎన్ని కుటుంబాలు వచ్చాయి? ఇంకా చాలా ఉన్నాయి. ఒక 5 కుటుంబాలు చెప్పాను. నోవాహు కుటుంబం, అలాగే కొర్నేలి కుటుంబం, 3వది లూదియా కుటుంబం, 4వది జైలు అధికారి కుటుంబం, 5వది అకుల ప్రిస్కిల్లా కుటుంబం. వచ్చి వారం నుంచి ఒక 15 నిమిషాల పాటు రాజన్నయ్య, ప్రసాద్ అన్నయ్య ఈ కుటుంబాల గురించి మాట్లాడతారు. వచ్చే వారం అన్నయ్య మాట్లాడతాడు నోవాహు కుటుంబం గురించి. ఒక 15 నిమిషాలు మెయిన్ వారి కుటుంబం నుంచి మనం ఏం నేర్చుకోవాలో మెయిన్ పాయింట్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ 7 వారాలు అయ్యేటప్పటికి ఈ 5 కుటుంబాలు మనం ఏం చేయాలి? ఒక 15 నిమిషాల పాటు మనం కంప్లీట్ చేద్దాం. ఎప్పుడన్నా మరలా క్లుప్తంగా మాట్లాడుకుందాం. అయితే ఈ 5 కుటుంబాల గురించి ఒక్కొక్క 15 నిమిషాల పాటు ఏం చేద్దాం? 7 వారాలు అయ్యేటప్పటికి ఈ 5 కుటుంబాలు కంప్లీట్ చేయాలి. చివరగా ఇలా భయభక్తులు కలిగినటువంటి కుటుంబం ఎలాంటి ప్రార్థన చెయ్యాలో నేను చెప్పి ముగిస్తాను. ఎలాంటి ప్రార్థన చేయాలంటే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. ఎలాంటి ప్రార్థన చేయాలంటే 3 ప్రార్థనలు చెప్తాను. ఇక్కడ కూర్చున్న వారు ప్రతి ఒక్కరూ కూడా మీరు ప్రార్థన అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కుటుంబం అంతా కలిసి చేస్తారో, లేదంటే మీరు వ్యక్తిగతంగా చేసుకుంటారో ప్రార్థన చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకొని, మనసులో పెట్టుకొని ప్రార్థన చేయండి. మొదటిది ఏంటంటే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లు దానిని ఆశీర్వదించు. ఎవరు చేశారు ఈ ప్రార్థన? ఎవరు అంటే దావీదు గారు చేసినటువంటి మనవి మనకు ఎక్కడ కనిపిస్తుంది? 18వ వచనం. 18వ వచనంలో దావీదు రాజుగా ఉన్నప్పుడు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాడు. దావీదు చేసినటువంటి ప్రార్థన ఈరోజు అందరూ చేయాల్సినటువంటి ప్రార్థన. ఏంటి ఆ ప్రార్థన అంటే, మీరు ఖచ్చితంగా బండగొత్తి అంటారో, బట్టి పడతారో, ఏం చేస్తారో తెలియదు, కానీ మీ ప్రార్థనలో ఈ పదం ఖచ్చితంగా రావాలి. ఏంటా పదం? అయ్యా, నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు నా కుటుంబాన్ని ఆశీర్వదించు. కుటుంబం అంటే మన ఒక్కరే కాదు, భార్య, భర్త, పిల్లలు, ఇంకా ఎవరైతే మనవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ నిత్యము అయ్యా నీ సన్నిధిలో ఉండేటట్టు ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒకరు ఉంటే ఒకరు ఉండట్లేదు. భార్య ఉంటే భర్త, భర్త ఉంటే భార్య, పిల్లలుంటే తల్లిదండ్రులు ఉండట్లేదు, తల్లిదండ్రులు ఉంటే పిల్లలు ఉండట్లేదు. కాదు, ఎవరుండాలి? అయ్యా తండ్రి మారట్లేదు, మార్చు ప్రభువా నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి. తల్లి మారట్లేదు, మార్చు ప్రభువా నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి. భార్య మారకపోతే మార్చు ప్రభువా నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి. నిత్యము
మేము ఎంతకాలం అయితే బ్రతుకుతామో ప్రభువా, మాకు ఎంత ఆయుష్ అయితే ఇచ్చావో అంత ఆయుష్ కూడా ఎక్కడ ఉండాలి? నీ సన్నిధిలో ఉండాలి అని ప్రార్థన చేయండి. రెండవ ప్రార్థన దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 29వ అధ్యాయం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. క్షమించండి, మొదటి గ్రంథం దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. ఇది ఎవరు చేసిన ప్రార్థన? సొలొమోను గారు మందిరాన్ని కట్టిన తర్వాత చేశారు కదా ఆ ప్రార్థన. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అను మా పితరుల దేవ యెహోవా, నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడము, వారి హృదయమును నీకు అనుకూలపరచుము అని ప్రార్థన చేయాలి. ఎవరి హృదయాలు? మా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి అని ప్రార్థన చేయండి. ఏమండి? అలాగే రెండవది, అయ్యా మా యొక్క కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క హృదయాలు ఎలా ఉండాలి? నీకు అనుకూలంగా ఉండాలి. నీకు అనుకూలంగా ఉండాలి. అనుకూలపరిచి ప్రభువా, వస్తున్నారు కానీ మారట్లేదు ప్రభువా, సన్నిధికి వస్తున్నారు కానీ అయ్యా ఇదిగో తండ్రి నీ యొక్క ఆజ్ఞలను పాటించట్లేదు ప్రభు, మందిరానికి వస్తున్నారు కానీ నువ్వు చెప్పినట్టుగా బ్రతకట్లేదు ప్రభు, మందిరానికి వస్తున్నారు కానీ పాపపు పనులను విడిచిపెట్టట్లేదు ప్రభు. ఏమండి? ఎక్కువగా భర్తలు ఇలాగే ఉంటారు. చాలా మంది స్త్రీలు బాగుంటారు కానీ భర్తలు ఎలా ఉంటారు? మందిరానికి వస్తున్నా తాగేస్తారు, మందిరానికి వస్తున్నా పాపపు పనులు, మందిరానికి వస్తున్నా అంటే చెడిపోయినటువంటి హృదయాలు. పురుషులనే కాదు, స్త్రీలు కూడా చాలా మంది అలాంటి వారు ఉంటారు. ఒకటి, అయ్యా నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి, అలా ఉండాలని నువ్వు ఆశీర్వదించు ప్రభువా మమ్మల్ని అని ప్రార్థన చేయాలి. రెండు, వచ్చినటువంటి మా కుటుంబం అంతా కూడా మా యొక్క హృదయం నీకు అనుకూలంగా ఉండాలి, నీ చిత్తమే నెరవేర్చాలి. లోకపు ఆచారాలు, లోకపు చిత్తం, ఏమండి లోకపు చట్టాన్ని నెరవేర్చకూడదు ప్రభువా, కేవలం నీ చట్టాన్ని నెరవేర్చాలి. మా హృదయాన్ని, మా యొక్క కుటుంబంలో ఉన్న వారి యొక్క హృదయాన్ని మార్చు, అది నీకు అనుకూలంగా ఉండాలి. అయ్యో ఈరోజు ప్రార్థన ఏ సమయం? 7:30. కొంచెం ముందే నేను ఉండాలి. ఈరోజు ఆదివారం, ఎన్ని పనులున్నా నేను వదిలేసుకుని ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి. ఇలా నా కుటుంబం ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ఎవరైతే నిత్యము దేవుళ్ళు బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నారో, కుటుంబంలో కొంతమంది బతకకుండా కూడా ఉంటారు. అందరూ ఉండరండి. కొంతమంది నీతిగా ఉంటారు, కొంతమంది అనీతిమంతులు ఉంటారు. కొంతమంది ఆసక్తి చూపుతారు, కొంతమందికి ఏముండదు, ఆసక్తి ఉండదు. ఆసక్తి ఎవరికైతే లేదో అయ్యా వారికి ఆసక్తి పుట్టించని మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను వెళ్తున్నాను కానీ నా భార్య రావట్లేదు, నేను వెళ్తున్నాను నా భర్త రావట్లేదు, నేను వెళ్తున్నాను నా పిల్లలు రావట్లేదు, అయ్యా నేను ఒక్కనే వెళ్తున్నాను నా కుటుంబం రావట్లేదు, ఎక్కడో తిరుగుతుంది, ఏ లోకపు ఆచారాల్లో తిరుగుతుంది, పనుల్లో తిరుగుతుంది. అయ్యా నా యొక్క కుటుంబం యొక్క హృదయం నీకు అనుకూలంగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేయాలి. మూడవది యోబు గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు ఏం చేశారు? పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలిచి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి దహన బలిని అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేస్తాడు. అంటే కుమారుల యొక్క పాపాలని ముందుగా ఇతనే క్షమించి, అంటే క్షమించడం అంటే ఇతనే ముందుగా ఒప్పుకొని ప్రభువా మా పిల్లల యొక్క పాపాలను క్షమించు అని ప్రార్థన చేస్తాడు. ఎవరు పిల్లలు? యోబు గారు తన యొక్క పిల్లలు ఒకవేళ పాపం చేశారేమో అని ప్రార్థన చేశాడు. ఈరోజు దహన బలి ఇవ్వడానికి గొర్రెనో మేకనో తెమ్మనట్లేదు, పశ్చాత్తాపపడండి అంటున్నాడు దేవుడు. కాబట్టి మన పిల్లలు ఒకవేళ పాపం చేశారేమో అని మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మన పిల్లలు ఉన్నారు కదండి, ఎదుగుతున్నారు కదా, ఏమండి తెలుసో తెలియకో ఏదో ఒక తప్పు చేస్తారు. అలా తప్పు చేసినప్పుడు అయ్యా వారికి తెలియట్లేదు, తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. ఒకవేళ ఈరోజు వారికి తెలియకుండా ఏమైనా తప్పు చేశారేమో, తెలిసే తప్పు చేశారేమో, నా పిల్లల్ని క్షమించు అని ముందుగానే మీరు మీ పిల్లల నిమిత్తం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 3 ప్రార్థనలు వచ్చాయి. ఏంటి?
ఒకటి, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో నిత్యము ఉండాలి అయ్యా, ఆశీర్వదించు ప్రభువా అని దావీదు ప్రార్థన చేశారు. రెండవది సొలొమోను గారు ఏమని, ఇదిగో నా కుటుంబం ఎప్పుడైతే నీ సన్నిధికి వచ్చిందో హృదయాన్ని నీకు అనుకూలంగా ఉండేలాగా మార్చుకో ప్రభు అని ప్రార్థన చేశారు. యోబు గారు, అయ్యా ఒకవేళ నా పిల్లలు తప్పు చేశారేమో, పాపం చేశారేమో, మా పిల్లల్ని, మా కుటుంబంలో ఉన్న వారిని క్షమించని ప్రార్థన చేశారు. ఇది భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. మరొకసారి ప్రారంభం నుంచి అండి ఒక 2 నిమిషాలు. ఫస్ట్ ఏంటంటే భయభక్తులు కలిగిన కుటుంబం అంటే, భయం అంటే దేవునికి లోబడ్డం, భక్తి అంటే దేవుని యొక్క క్రియలు చేయడం, ఆయన ఎదుట అంగీకరించబడేలా చేయడం. అలాంటి కుటుంబం ఎలా నిర్మాణం జరుగుతుంది? వివాహం ద్వారా నిర్మాణం అవుతుంది. వివాహం ద్వారా నిర్మాణమైనటువంటి కుటుంబం దైవ నియమాలని పాటించాలి, దేవుని చట్టాన్ని పాటించాలి. అదే యెహోషువ గ్రంథం చూసి. అలా ఎప్పుడైతే పాటిస్తుందో ఆ కుటుంబం ఆశీర్వదించబడతాది. ఎలా అంటే పిల్లలను చూస్తారు, సమాధానం ఉంటుంది. 128వ కీర్తన. తర్వాత ఒకరికొకరు భార్యాభర్త లోబడి ఉండాలి, ఒకే శరీరమై ఉండాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, తల్లి ఉపదేశాన్ని ధృవీకరించకూడదు. అవి ఎక్కువ మాట్లాడలేదు, మనం తర్వాత మాట్లాడుకుందామని. అయితే చివరిది ఏంటంటే రక్త సంబంధాల మధ్య ఏముండాలంట? సమాధానం ఉండాలి. నేను వెళ్ళాను, నన్ను చూడలేదు, ఇదిగో నాకు కుర్చీ వేయలేదు, నాకు నీళ్ళు ఇవ్వలేదు, నాకు అన్నం పెట్టలేదు. ఏమండి, ఒక 100 మందిని 200 మందిని పిలుచుకుంటారు పెళ్ళికి, నేను ఒక్కనే చూడాలంటే అవ్వదు కదా. కాబట్టి వెళ్ళిన చోట సమాధాన పడి వచ్చేయాలి. ఒకవేళ అన్నం దొరకలేదు అనుకోండి, ఫంక్షన్లో బిర్యానీ అయిపోయింది అనుకోండి, ఏం చేయాలి? ఉన్నదా అంతా సరిపెట్టుకుని, అయ్యో అయిపోయింది, వచ్చిన వరకు ఎలా పెట్టారు అని వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయాలి. మీరు కుర్చీ ఖాళీగా ఉంది, నేను కూర్చోమని లేదనుకోండి, ఫీల్ అవ్వకూడదు. కుర్చీ ఎందుకు వేశారు, వచ్చి మీరు కూర్చుంటారని. ప్రతి విషయంలో సమాధాన పడాలి. ఇది పిల్లలకు నేర్పించాలి. మీ ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేసి పంపాలి. వాడు శత్రువైనా సరే ఏం చేయాలంట? మర్యాద చేయాలి. అలా ఏ కుటుంబాలు ఉన్నాయంటే కొన్ని కుటుంబాలు చెప్పాను. నోవాహు కుటుంబం, కొర్నేలి, లూదియా, జైలాధికారి కుటుంబం, అలాగే అకుల ప్రిస్కిల్ల కుటుంబం. అవి వచ్చే వారం మనం కొన్ని మాటలు మాట్లాడుకుంటాం. అలాగే ప్రార్థన చేయాలి కుటుంబం. ఏ ప్రార్థన అంటే, అయ్యా నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో నిత్యం ఉండాలి అని ఆశీర్వదించు. రెండవది, నా కుటుంబంలో ఉన్న వారి యొక్క హృదయాలు నీకు అనుకూలంగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేయాలి. మూడవది, అయ్యా నా కుటుంబం ప్రార్థన పాపం చేసిందేమో క్షమించని ప్రార్థన చేయాలి. ఇలా మంచి కుటుంబం ఉండగలిగితేనండి సమాజం బాగుంటుంది, సంఘం బాగుంటుంది. ఒక కుటుంబం పాడైపోయింది అనుకోండి, ఆ కుటుంబాన్ని బట్టి మిగిలిన కుటుంబాలు సమాధానం కోల్పోతాయి. అంతే కదండి. ఒక ఫ్యామిలీలో భార్యాభర్తలు గొడవలు పడ్డారనుకోండి, వారిద్దరే బాధ లేదంటే ఈ శ్రమ అనిపించరండి. వారిని బట్టి వారి ఇంటి పక్క వారు కూడా ఏం చేస్తారు? అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, వారిని బట్టి అయ్యో గొడవ పెట్టుకున్నారు, దెబ్బలాడుకుంటున్నారు, కొట్టేసుకున్నారని మీరు కూడా ఏం చేస్తారు? ఒకవేళ భోజనం చేస్తున్నా వదిలేసి వస్తారు. మరలా వెళ్ళి తినాలనిపిస్తుందా? అంటే ఒక కుటుంబాన్ని బట్టి అనేక కుటుంబాలు బాధపడుతున్నాయి. ఆ ఒక్క కుటుంబం దేవుళ్ళో ఉంటే మిగిలిన కుటుంబాలన్నీ కూడా ఎలా ఉంటాయి? అప్పుడు ఆ కుటుంబాన్ని బట్టి సంఘం బాగుంటుంది. ఇలా ఉండాలి అంటే కొంచెం సాధన కావాలి. అందుకే ముందు నేను ఒక మాట చదివించాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4 నుంచి చదివించాను. ఏంటి? పిల్లలకి నేర్పించండి. ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు, తల్లి తండ్రి నేర్పించాలి. ప్రాక్టీస్ ఉండాలండి. తెలుసా అండి? ఒక 2 సంవత్సరాలు బండి నడిపి 2 సంవత్సరాలు నడపకుండా ఉండి తర్వాత మీరు నడుపుతున్నారనుకోండి, ఎలా నడుపుతారు? ఏ చెట్టుకో పెట్టేస్తారు మీరు వెళ్ళి. ఎందుకు? ప్రాక్టీస్ లేదు. అంతే కదండి. వాక్యం కూడా మీరు గమనించండి. అలా చెబుతూ ఉన్నప్పుడు అండి ఒక రెఫరెన్స్ని బట్టి గంట చెప్పేయచ్చు. మీరు ప్రాక్టీస్ చేయలేదనుకోండి, 100 రెఫరెన్స్లు ఉన్న 10 నిమిషాలు కూడా చెప్పలేరు మీరు. దాన్ని ప్రాక్టీస్ ఉండాలి. భక్తిలో కూడా ప్రాక్టీస్ ఉండాలి. పాటించాలి, మర్చిపోకూడదు. ఈ రోజు చెప్పింది పాటించాలి. మర్చిపోయారు అనుకోండి, ఏంటి? ఇంకేమి ఉండదు. అందుకే సాధన అనేది ఉండాలి. సాధనతోనే భక్తి గల కుటుంబం సాధ్యమవుతుంది. మరి అలా ఉన్నప్పుడు అంటే ఆ కుటుంబం ద్వారా ఏది బాగుంటుందో తెలుసా? సంఘం బాగుంటుంది. సంఘ కాపరి ఆ కుటుంబాన్ని చక్కగా పెంచడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే భార్య భర్త ఏమంటే వారి పిల్లలు బాగుండి భయభక్తులు కలిగి ఉండి ఒక సంఘానికి వెళ్ళారనుకోండి, ఆ సంఘం చాలా వర్ధిల్లిపోతుంది. అందుకని అందుని బట్టి మన కుటుంబాలు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. ఈరోజు మన అంశం ఏంటి? భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. ఇంకో ఇంత ఉంది మనం నేర్చుకోవాలంటే, ఇంకా చాలా ఉంది. కాబట్టి ఈ 7 వారాల్లో కూడా అలాంటి కుటుంబాలు ఏమున్నాయి,
కుటుంబాల్లో మనుషుల యొక్క పాత్రలు ఏమున్నాయి, ఏమండి, ఇవన్నీ నేర్చుకుని మన యొక్క కుటుంబాన్ని దేవుడికి నచ్చే కుటుంబంగా మనం ఏం చేద్దాం, మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమున దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాని విధానాన్ని బట్టి తండ్రి వందనములు దేవా. ఇదిగో తండ్రి, మరి ఈ రోజు దేవా ఇటు రీతిగా మరి 7 వారాల పాటు దేవా మరి సత్యం గారు, కాంతం గారు వారి యొక్క కుటుంబం ద్వారా జరిగినటువంటి యొక్క గృహ కూడికలో భయభక్తులు కలిగినటువంటి కుటుంబం ఎలా ఉండాలో మేము నేర్చుకున్నాం. ఈ యొక్క అంశం తండ్రి చెప్తున్న నాకును వింటున్న ప్రతి ఒక్కరికి చాలా అవసరమని దేవా గ్రహించి మరి దీన్ని ప్రారంభించి ఉన్నాం. ఈ 7 వారాలు దేవా మంచి కుటుంబాల గురించి మేము నేర్చుకోవడానికి, మా యొక్క పాత్రలు ఏంటి, మేము ఎలా ఉండాలి, ఏ విధంగా బ్రతకాలి, ఇవన్నీ నేర్చుకోవడానికి తండ్రి దేవా కృప చూపిస్తారని, దయ చూపిస్తారని తండ్రి కోరుచున్నాం. అయ్యా ముఖ్యంగా తండ్రి వారి యొక్క బిడ్డలు దేవా మరి పలివెల రేఖ గారిని దేవా, అలాగే తండ్రి దేవా మరి ప్రసాద్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి సూర్యకుమారి గారిని, సుజిత్ గారిని, అలాగే ప్రశాంత్ని, అలాగే తండ్రి సుజ్ఞానమణిని, అలాగే తండ్రి రంజిత్ని, ఇకను చిన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వివాహమైన వారికి దేవా మీరు గర్భఫలాన్ని దేవా దయచేయండి. అలాగే దేవా మరి డిఎస్ ఎగ్జామ్ రాశారని తండ్రి మరి వారి యొక్క అల్లుడి గారి గురించి తెలియపరిచారయ్యా. మరి చక్కటి ఫలితాలు రావడానికి తండ్రి సహాయపడండి. హైదరాబాద్లో కూడా తండ్రి దేవా మరి కోచింగ్లో ఉన్నారని తండ్రి మరొకరి గురించి తెలియపరిచారయ్యా. వారికి కూడా దేవ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆ కోచింగ్ విషయంలో దేవ మీరు తోడుగా ఉండి చక్కగా తండ్రి మంచి ఎగ్జామ్స్ రాసి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డానికి తండ్రి సహాయపడండి. దేవా ఈ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి దేవ, ఇదిగో తండ్రి సమస్యలను బట్టి, ఇరుకులను బట్టి ఎందు నిమిత్తం అయితే ప్రార్థన పెట్టి ఉన్నారు దేవా ముందుగానే తెలియపరిచారయ్యా. మీరే తండ్రి దేవ వారికి సహాయకులుగా తోడుగా ఉంటారని, ఈ 7 వారాలు ఇటు రీతిగా అయ్యా ఎవ్వరూ కూడా మానకుండా సమయానికి వచ్చి వారి యొక్క కుటుంబాల నిమిత్తం దేవ ప్రార్థన చేసేటటువంటి అవకాశాన్ని దేవ మాకు దయచేస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ